ఆత్మబంధువులందరికీ ఆత్మ నమస్కారాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంతటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, సమస్త గురుమండలికి, మహావతార్ బాబాజీకి, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, భూమాతకు, పంచభూతాలకు ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ సార్కు ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి మార్నింగ్ జూమ్ సెషన్ 33వ బ్యాచ్ 10వ రోజు కార్యక్రమానికి అందరికీ స్వాగతం మాస్టర్స్. ముందుగా అందరూ ఒక గంట సేపు చక్కగా ధ్యానం చేసుకుందాము. అందరూ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి మాస్టర్స్. అలాగే ఇంకొక గ్లాస్ మంచినీళ్ళు తీసి పక్కన పెట్టుకోండి. స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టండి. వేళ్ళల్లో వేలు వేసుకుందాం. కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఇక్కడ ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఎరుకతో గమనించడం మాత్రమే మాస్టర్స్.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా 2 చేతులు తీస్తూ 2 కళ్ళను తెరుస్తూ చక్కటి చిరునవ్వుతో మన 2 అరచేతుల్ని చూసుకుందాం మాస్టర్స్. ఇంతసేపు ఎంతో చక్కటి ధ్యానాన్ని చేసుకుందాం. ఈ ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, ఈ జూమ్ సెషన్ మనకు అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఈరోజు స్మార్ట్ టైం లో భాగంగా మనకు శనివారం అంటే సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అనుభవాలు ఉంటాయి క్లాసు. ఈరోజు వారి అనుభవాలు షేర్ చేసుకోవడానికి జరీనా యాసిన్ మేడం మన జూమ్ సెషన్ కు రావడం అయినది మాస్టర్స్. మేడం 2020 నుంచి ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత 2024లో స్పిరిచువల్ టాబ్లెట్స్ నేర్చుకొని తన జీవితాన్ని ఎంత అద్భుతంగా జీవిస్తున్నారు. అప్పటి నుంచి ఎప్పుడు ఎక్కడ క్లాసులు ఉన్నా కూడా మేడం వారి జ్ఞానాన్ని పంచుతూ ఎంత అద్భుతంగా వాళ్ళ ధ్యాన ప్రయాణాన్ని చేస్తూ ఉన్నారు. ఈ రోజు మనం మేడం గారి ధ్యాన అనుభవాల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. అందరూ కూడా మేడం కు వెల్కమ్ చెప్తాము. వెల్కమ్ టు ద సెషన్ మేడం. నమస్తే. అన్మ్యూట్ లో ఉన్నారు మేడం, అన్మ్యూట్ లో ఉన్నారు. నమస్తే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, వాయిస్ ఓకే మేడం. మీ వీటి మొబైల్ అడ్డంగా పెట్టుకుంటారా? స్క్రీన్ ఓకే పెద్దగా మేడం. వస్తుంది. ఓకే
ఓకేనా మేడం? ఓకే ఓకేనా మేడం. ఓకే మేడం. మళ్ళీ రొటేట్ అయింది. ఓకే మేడం. ఓకే మేడం, స్టార్ట్ చేయమంటారా? ఓకే మేడం. ముందుగా మనం ఒకసారి గురువుని తలుచుకుందాం మాస్టర్స్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. या कुन्देन्दु तुषार हारधवला या शुभ्र वस्त्रान्विता या वीणा वरदण्ड मण्डितकरा या श्वेता पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिर्भिर्दैवै सदा वंदिता सा मां पातु सरस्वती भगवती निशेष जाड्यापहा. నమస్తే మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ జి గోపాలకృష్ణ గారికి, నా గురువు అయినటువంటి కడప ఆస్థానే మగ్దుమి ఇలాహి యొక్క ఆరిఫుల్లా మాలిక్ గారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు, నా ఈ భౌతిక దేహానికి, ఈ గ్రూప్ లో ఉన్నటువంటి తెర ముందు తెర వెనుక ఉండి చక్కగా సేవ చేస్తున్నటువంటి ఆత్మ బంధువులందరికీ, అలాగే జూమ్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా శతకోటి ఆత్మ ప్రణామాలండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు మేడం చెప్పినట్టుగా నా పేరు జరీనా యాస్మిన్ అండి. నేను బాపట్ల డిస్టిక్ చీరాల నుంచి వచ్చానండి. నేను ధ్యాన పరిచయం అనేది నాకు 2020 కరోనా టైం అనమాట. మంచి పీక్ టైం కదా, ఆ టైంలోకి వచ్చానండి. నా ఉద్దేశం ఏంటంటే ధ్యానంలోకి వస్తారు అంటే ఎప్పుడు వస్తారంటే రోగమైనా ముదరాలి, ఇంకా డాక్టర్ నీకు ఇక్కడ నూకలు చెడిపోయినాయి అమ్మ అంటారు కదా, అప్పుడు మనం ధ్యానంలోకి వస్తాము. లేకపోతే భక్తి అనేది బాగా ముదిరిపోయిన తర్వాత అప్పుడు ధ్యానంలోకి వస్తాం అనమాట. నా అభిప్రాయంలో ఈ 2 వేలో ఉంటాయి అనమాట. అయితే మాస్టర్స్, నేను 2020లో బాగా నమాజులు చదవడము, రోజాలు ఉండటము, ఇలా బాగా ఉండేదానమాట. బాగా భక్తి మార్గంలో ఉండేదాన్ని. అయినా కానీ ఏదో కొంచెం వెళ్తూ ఉండేదన్నమాట. ఏంటి మనము ఈ భక్తి అనేది ఏంటి, ఒక భయం వల్ల మనకి ఏదో అవుతుంది అని భయం వల్ల చేస్తున్నామా ఏంటి అని అనిపించేది నాకు. అంటే ఏంటి, మనం ఇవాళ నమాజ్ చదవకపోతే మనకేదో పాపం చుట్టుకుంటది, మనకు మంచి జరగదు, అలా అంటే భయం. ఇవాళ పూజ చేయకపోతే అమ్మో ఏదో అయిపోతుంది, ఈ వ్రతం చేయకపోతే ఏదో అయిపోతుంది అని మనం భయం వల్ల చేస్తున్నామా ఏంటి అని నాకు కొంచెం ఒక డౌట్ లాగా లోపల ఉండేదండి. కొన్ని డౌట్స్ ఉండేవి. అప్పుడు మా ఇంటి ముందు ఒక అక్క, మనం ధ్యానం చేద్దామా అన్నారనమాట. అందరి ఇంట్లో ఉన్నాం కదా ఆ టైంలో, కరోనా టైంలో అందరి ఇంట్లో లాక్డౌన్ అయిపోయి ఉన్నాం కదా, ఇంకేముంది వండుకోవడం తింటాం ఇదే పని. సరే, ఏ ఫోటోలో ఏ పాము ఉందో సరేనక్క అన్నాను అనమాట. అప్పుడు ఆమె ఒక జూమ్ సెషన్ తయారు చేశారు, చేసి అందరూ దాంట్లో జాయిన్ చేశారు. కొంతకాలం మాత్రమే నేర్పించారు. ఆ తర్వాత ఆమె కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల మళ్ళీ దాన్ని ఆ జూమ్ తీసేశారనమాట. ఎక్కడో అటు వెళ్ళిపోయారు. నేను మాత్రం ఇంకా పట్టుకున్నాను అనమాట ఆ ధ్యానాన్ని. ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఏ రోజైతే నేను ధ్యానం చెయ్యనో, నేను అన్నం తినను అని ఒక శపథం లాగా, భీష్మ శపథం లాగా చేసుకున్నాను అనమాట. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కూడానండి, ఎంత జర్నీ ఉన్నా, బస్సులో అయినా ట్రైన్లో అయినా ఎక్కడున్నా సరే కొంచెం సేపు అయినా, ఎంతో కొంతసేపు, పావుగంట అరగంట ఎంతో కొంతసేపు అయినా కానీ చేస్తూనే ఉంటానండి. నేను 3ంటికి లేచి చక్కగా 5 వరకు సాధన చేసుకుంటాను. ఆ విధంగా నా జీవితం సాగుతా ఉందండి. అప్పుడు నేను ఆ మేడం తీసేయంగానే నాకు అర్థం కాలేదు, ధ్యానం చేసుకుంటా ఉన్నాను. నెక్స్ట్ ఏంటి అనుకున్నప్పుడు నా ఫోన్లోకి ఎన్నో ఛానల్స్ అనమాట. అంటే ఇప్పుడు లైట్ వర్కర్స్ ఛానల్ అని, సప్తర్షి మండలి అని, అలా ఏవేవో నా ఫోన్లోకి రావడం స్టార్ట్ అయ్యింది. నాకు అర్థం కాలేదు నా నెంబర్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళిందబ్బా, ఇవన్నీ నా ఫోన్లోకి ఎలా వచ్చినాయా అని అనుకున్నాను అనమాట. కానీ చెప్తారు కదా, ఎప్పుడైతే శిష్యుడు అనేవాడు తపంతో ఉంటే గురువు అనేవారు ఏదో ఒక విధంగా, ఒక యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఒక ఫిజికల్ గానా లేకపోతే ఎలాగో అలాగా
మన ముందుకు వస్తారు అని చెప్తారు కదా. అదే విధంగా నాకు లైట్ వర్కర్స్ అనే ఛానల్ ద్వారా రంజిత్ సార్ గారికి శతకోటి ధన్యవాదాలండి. ఆ ఛానల్ ద్వారా నేను ఎంతో జ్ఞానాన్ని ఆ సార్ వాళ్ళు పొద్దున్న 4కి లేచారంటే ఇక ఏదో ఒక ప్రోగ్రామ్ పెడుతూనే ఉంటారు. గ్రేట్ గ్రేట్ మాస్టర్స్‌ని తీసుకొచ్చి చక్కగా పరిచయం చేస్తా ఉంటారండి. ఎంతో నాలెడ్జ్‌ని అందుకున్నాను నేనక్కడ. ఆ విధంగా సాగుతూ ఉన్న ఈ జర్నీలో నాకు మా చీరాల్లోనే ఈ లైట్ వర్క్ మన స్పిరిచువల్ టాబ్లెట్ సంబంధించి ఒక మేడం ఉన్నారనమాట. ఆ మేడము బాల వికాస్ మేడం గారు. ఆమె చెప్పారు, "ఆమెకు థైరాయిడ్ ఉంది మేడం" అంటే మేమందరం గ్రూప్ మెడిటేషన్ చేసుకునేవాళ్ళం. అంటే ఒక ఊర్లో వాళ్ళందరం కూడా చక్కగా చేసుకునేవాళ్ళం అనమాట. అప్పుడు చెప్పారు, "ఆమెకు థైరాయిడ్ ఉంది మేడం నాకు" అంటే, "ఒకసారి స్పిరిచువల్ టాబ్లెట్‌లోకి వెళ్ళండి మేడం" అని చెప్పి నాకు ఒక లింక్ పెట్టారు. నేను అసలు అంటే పెద్ద సమస్య ఏం కాదది. మందులు వాడుతున్నాము, అది కంట్రోల్ అవుతా ఉంటది. మామూలుగా అవుతూ ఉంది. ధ్యానం చేస్తున్నాం కాబట్టి. సరే మనం ఊరికనే వస్తే వదిలిపెట్టం కదా! ఏదో చెప్తారు కదా! ఊరికనే వస్తే ఏంటో పోయింది తాగేస్తారని. అలాగా ఫ్రీనే కదా అని జస్ట్ అట్లా వెళ్ళాననమాట ఆ ఛానల్‌లోకి. వెళ్ళినప్పుడు ఆచార సాంగత్యములు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుందండి అసలు జీవితం అంటే ఏంటి? ధ్యానం అంటే ఏంటి? మనం ఈ భూమి మీదకి అసలు ఎందుకొచ్చాము? మన జీవిత ధ్యేయం ఏందనేది అక్కడికెళ్ళిన తర్వాత ఆచార సాంగత్యం అండి దాని పేరు. అదొక హాస్పిటల్ లాగనమాట. అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ ఒక డాక్టర్ గారనమాట. అంటే ఒక కౌన్సిలర్ రూపంలో నాకు ఒక అద్భుతమైన ఒక దేవత నా జీవితంలోకొచ్చారండి. ఆమె ఇందుమతి మేడం గారు, జీకే సారు అంతమంది కౌన్సిలర్స్ తయారు చేసినందుకు ఆ సార్ గారికి శతకోటి ధన్యవాదాలండి. మన పతీజీ సారు ఒక చెప్పారు కదా! నో డాక్టర్, నో మెడిసిన్ అని చెప్పేసేసి ఒక బ్రిడ్జి వేశారు సార్ మనకి. ఆ బ్రిడ్జికి ఎన్నో పిల్లర్స్ అండి. ఒకవైపు భీమవరం చూస్తేనేమో తడపర్తి వారు, ఇటు చూస్తేనేమో జీకే సార్ వారు, ఇటువైపు వంశీ సార్ గారు, అటువైపు చూస్తే మనకి లక్ష్మీ మేడము వికారాబాద్‌లో క్వాంటమ్ యూనివర్సిటీ ద్వారా సార్ వాళ్ళు, న్యూటన్ సార్ వాళ్ళు ఇలా ఒక్కొక్క పిల్లర్ అండి. అద్భుతమైన పిల్లర్స్ అండి ఇవన్నీ కూడా. సార్ చేతుల మీదుగా తయారైనటువంటి ఆ పిల్లర్స్ వాళ్ళ యొక్క వేలో వాళ్ళు ఎవరి వేలో వాళ్ళు చక్కగా చేసుకొని వెళ్తున్నారండి ఆధ్యాత్మికంగా. ఆ పిల్లర్‌లో ఒక ముఖ్యమైన పిల్లరే మన జీకే సార్ అండి. ఆ సారు యొక్క స్పిరిచువల్ టాబ్లెట్ ద్వారా నేను అక్కడ జాయిన్ అయ్యాననమాట. అప్పటి నుంచి థైరాయిడ్‌కి నువ్వు చక్కగా పాటలు, పద్యాలు నేర్చుకోవాలమ్మా. ఏదో ఒక కళ నేర్చుకోవాలి. ఈ విశుద్ధ చక్రం దగ్గర ఎప్పుడైతే బ్లాకేజెస్ ఉంటాయో అందువల్ల థైరాయిడ్ వస్తుంది అని చెప్పారు మేడం. ఇంక అంతేనండి. డాక్టర్ చెప్పినప్పుడు మనం ఎలా అయితే చక్కగా మందులు వాడతామో, అది క్యూర్ అవుతుంది అంటారు కదా! అలాగే కౌన్సిలర్ చెప్పిన దాన్ని మనం చక్కగా పాటిస్తే చాలండి. మన జీవితం అద్భుతంగా మారిపోతుందనమాట. ఆ మేడం చెప్పిన దాంట్లో నేను ఒక 50% పాటించాను. అయినా గాని నా జీవితం అద్భుతంగా అయిపోయిందండి. ధ్యానం ద్వారా ఏం నేర్చుకుంటున్నాము అంటే, మనం ముందు నేర్చుకునేదేంటంటే గురువుని పట్టుకోవాలి. ఆ గురువు ఎలాగంటే, కోతి పిల్ల రీతి గురువుతో నుండినా శిష్యులకు సుంత చేటురాదు. నమ్మి నమ్మకున్న దుమ్ము పాలగుదువు. కాళికాంబ హంస కాళికాంబ. అంతే కదా మాస్టర్స్. మనము ఒక గురువుని పట్టుకోవాలి ముందు. అది అంతే చెప్తారు. అది పొట్టకూటి చదువులైనా గానీ, ఆధ్యాత్మిక చదువైనా గానీ మాకు గురువు అనేవాడు కావాలి. మన పతీజ్ సార్ చెప్పినప్పుడు నేను కాదమ్మా మీ గురువుని, మీ శ్వాసే మీ గురువు అని ఆయన చక్కగా పక్కకెళ్ళిపోయాడు. ఎవరైతే ఆ శ్వాసను పట్టుకున్నారో అద్భుతమైన మాస్టర్లుగా ఎదిగిపోయారు. అంతే కదా మాస్టర్స్. అది ఫిజికల్‌గా గానీ, హాస్టల్‌గా గానీ మన గురువు అనేవాడు కంపల్సరీ కావాలి. ఫిజికల్‌గానే పట్టుకోవాలా లేకపోతే సాధించలేమా అంటే కాదు కదా! మరి మనకి ఏకలవ్యుడిని చూసుకుంటే అతనే ఫిజికల్‌గా గురువుని తీసుకోలేదే. ఆ గురువు నిరాకరించినా గానీ అతని ప్రతిమను పెట్టుకొని చక్కగా హాస్టల్‌గా నేర్చుకున్నాడాయన చక్కగా. అలాగే గురువు అనేవాడు మనకు కావాలి. అది నీ శ్వాసను పట్టుకుంటావా? ఫిజికల్ అయిన గురువుని పట్టుకుంటావా? ఆయన పాదాలు పట్టుకుంటే ఏం రాదండి. వాళ్ళు చెప్పేటటువంటి పదాల్ని పట్టుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళ పదాల్ని మనం పట్టుకుంటామో మన జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. ఆ విషయమే నా జీవితంలో కూడా జరిగిందండి. ఎందుకంటే కోతి పిల్ల ఎలా ఉంటది? కోతి పెద్దగా ఏం పట్టించుకోదు. కానీ కోతి పిల్ల మాత్రము తన తల్లిని గట్టిగా కరుచుకొని ఉంటదనమాట. ఆ పొట్టని పట్టుకొని. ఎందుకంటే దానికి తెలుసు కోతి ఆ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీద దుముకుతా ఉంటది కదా! నేను గనక చేతులు వదిలేసానంటే కింద పడి చచ్చి ఊరుకుంటానని తెలుసు ఆ పిల్లకి. అందుకని ఆ కోతి పిల్ల ఏం చేస్తది గట్టిగా కరుచుకొని ఉంటదనమాట. అలాగే మనం కూడా గురువుల్ని గట్టిగా పట్టుకొని ఉండాలండి. ఆ గురువు ఏదో అన్నాడు, తిట్టాడు, తన్నాడు అని మనం వదిలేసుకున్నాం అనుకోండి. గురువులు ఉరికినే తంతారా అండి? ఉరికినే తిడతారా? వాళ్ళకేదో ఉంటుందండి. ఎందుకంటే గురువులు చెప్పే విద్య వాళ్ళకే తెలుస్తది. మనకు తెలీదు కదా! ఎందుకంటే మనం గురువులు చెప్పిన దాన్ని మనము తూచా తప్పకుండా ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు మనకు తెలుస్తుందనమాట. ఏంటి మనం ఎందుకొచ్చాం ఈ భూమి మీదకి? మన జీవిత ధ్యేయం ఏందని తెలుసుకోగలుగుతాము. అలా కాకుండా ఆయన చెప్తే నేను వినేదేంటి? ఆయన నాకేమన్నా పెద్ద ఇదా? అని అన్నారనుకోండి ఎవరికీ నష్టము. ఒక సద్గురువు దొరకాలంటే ఎన్నో జన్మల కర్మఫలం వల్ల దొరుకుతారండి ఒక సద్గురువు అనేది. మరి మనకు ప్రతిసారి దొరికారు ఈ జీవితంలో అంటే మనం ఎన్నో మంచి కర్మలు చేయబట్టే మనకి ఈరోజు ఒక 350 జన్మలు అయిపోతే గాని మనకు ధ్యానం పరిచయం కాదంట. మరి అటువంటప్పుడు మనకు ఒక సద్గురువు దొరికారు కదా! మరి ఆ గురువుని మనం ఎలా పట్టుకోవాలి? కోతి పిల్ల ఎలా అయితే తన్ని పట్టుకుంటదో ఆ విధంగా పట్టుకొని ఉండాలి అని చెప్తున్నారు. సరే నమ్మలేదు ఆయన
నేను నమ్మేది కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గుతాయ్యా, కళ్ళు మూసుకుంటే మనకు జ్ఞానం వస్తుందా అని చెప్తే నమ్మపోతే నమ్మునట్టు నటిస్తున్నావుగా నమ్మలేదు. ఎవరికి నష్టం? నీకే నష్టము. ఎందుకంటే దుమ్ము కొట్టుకుపోయేది నువ్వే. నీ జీవితమే నాశనం అవుతుంది. ఇంకా జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు తెలియదు కదా గురువులు అనేవాడు ఎలా ఉంటారో. గురువు చెప్పు విద్య గురువుకు తెలుసు, గురువు చెప్పు విద్య గురువు ఎరుగు, గురువు మహిమ పరమ గురువుకు తెలియురా, విశ్వదాభిరామ వినురవేమ. ఆ గురువు ఒకడు కొట్టాడు తిట్టాడు అంటే ఎందుకు తిడతాడండి గురువు అనేవాడు? అతనికి తెలుసు. ఎందుకంటే గురువు చెప్పే విద్య ఉందనేది ఆ పరమ గురువుకే తెలుసు. నీకు నాకు తెలియదు. ఎందుకంటే మనం ఆ వైబ్రేషన్ లో లేము కదా, ఆ ఫ్రీక్వెన్సీలో లేవు కదా. గురువు చెప్పేది మనకు అర్థం కావాలి అంటే మనం ధ్యాన స్థితిని పెంచుకొని మన చైతన్యాన్ని పెంచుకొని ఆ ఫ్రీక్వెన్సీకి చేరినప్పుడు మాత్రమే మనకు అది ఏంటో తెలుస్తుంది. ఆ గురువులు ఏం చెప్తున్నారు అనేది మనం అర్థం చేసుకోగలుగుతున్నాము. మరి మనం అర్థం చేసుకోగలగాలి అంటే మరి ఆ స్థితి మనకు రావాలి కదా, ఆ చైతన్యాన్ని మనం పెంచుకోవాలి కదా. అంతేకాకుండా గురువు తన్నాడు అంటే తన్నొచ్చండి, గురువుకి ఆ హక్కు ఉంది. అందుకే చెప్తాడు వేమన మహాశయుడు, చాకికో కలుతికి చీకాకు పడవేసి మైల తీసి లెస్స మలిసినట్లు బుద్ధి చెప్పువాడు గుద్దిన మేలయా, బుద్ధి చెప్పువాడు గుద్దిన మేలయా, విశ్వదాభిరామ వినురవేమా. చాకలోడు ఏం చేస్తాడండి, బాగా మురిగి పట్టిన బట్టలు తీసుకెళ్ళి ఆయన మొహాన్ని పడేస్తాం మనము. మరి అతను ఆ మైల తీయాలంటే బండ మీద ధబా ధబామని 2-3 సార్లు బారితే కానీ ఆ మైల అనేది పోదు కదండి. మరి అది మనం కూడా అంతేనండి. మన మైల మన లోపల చెత్తను పెంచుకొని ఉన్నాం. మరి ఇన్ని జన్మల నుండి తెచ్చుకున్నాం పాపకర్మలు మూట కట్టుకొని. మరి ఆ కర్మలన్నీ పోవాలి అంటే బుద్ధి చెప్పేవాడు ఒక మొటికాయ వేస్తే ఏమైంది, 2 మాటలు అంటే ఏమైంది, 2 తిడితే ఏమైంది, తిడితే ఏమైంది, మనం పడాల్సిందే. అప్పుడు మాత్రమే మనకు ఆ విద్య అందుకే మాస్టర్స్ మనం గురువు కూడా ఏది మన కామెంట్ చేస్తున్నారు సార్, నో కామెంట్ నో జడ్జిమెంట్ నో కంప్లైంట్ అని దానిపై ముందుకెళ్తాము. ఇంకా మనకి మన జీవితం అనేది నిజంగా మారిపోతుందండి. నేను ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలో వచ్చాను, ఈ ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను, మెయిన్ గా సార్ మనకి 3 రత్నాలు ఇచ్చారు కదా. ఒకటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ధ్యానం చేస్తూ ఉన్న క్రమంలో స్వాధ్యాయం కూడా ఇంపార్టెంట్ కదా అన్నప్పుడు నేను పుస్తకాలు తెప్పించుకొని సార్ పుస్తకాలు చదువుతూ ఉన్నాను. ఆ బుక్ లో ఏముందంటే ఒక జీవిని చంపి ఇంకో జీవి తినేదేంటి, మన కడుపు ఏమన్నా శ్మశానమా అని రాసుందండి. నాకైతే షాక్ అనిపించింది అసలు చదవంగానే. ఇదేంటి ఇలా రాశారేంటి సారు, అసలు పొరపాటా లేదా ఏంటి అనుకున్నాను. ఎందుకంటే మేము పుట్టింది ముస్లిం కుటుంబం కాబట్టి మాకు పొద్దున్న లేస్తే చాలు మటన్ బిర్యానీలు చికెన్ ఫ్రైలు ఇవే కదా. మరి జీవిని చంపి తింటున్నామా అంటే మనం ఇన్నాళ్ళు చేస్తుంది పాపమా, మనం జీవన చంపు తింటున్నామని నాకు షాక్ అనిపించింది అనమాట. వెంటనే నేనేం చేశానంటే ఇంట్లోకి వెళ్ళిపోయి మా వాడితోటి, ఏమండి ఈ రోజు నుంచి నేను నాన్ వెజ్ మానేస్తున్నానండి అని చెప్పాను. అందరు పెద్దగా నవ్వారనమాట పక్క పక్క. ఏంటి నువ్వు నాన్ వెజ్ మానేస్తావా, చక్కగా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చేసి అందరికి పంచుతావు, నువ్వు కూడా బాగా తింటావు ఇష్టంగా, నువ్వు మానేస్తావా అని అడిగారు. ఏమోనండి నాకు ఇవాళ ఎందుకు ఒక షాక్ అనిపించింది చదవంగానే, నేనైతే మానేస్తున్నానని చెప్పాను. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా సరే చూద్దామని వచ్చేసాను. అంతేనండి, ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు నేను ఎగ్ మష్రూమ్స్ తో సహా ప్రతి ఒక్క దాన్ని నేను వదిలేశానండి. ఈ రోజు శుద్ధ సాత్విక ఆహారంగా మారిపోయాను. అలాగే నాకు 3 ఆడపిల్లలండి. ఒక అమ్మాయి డాక్టర్ అనమాట. ఆ అమ్మాయి కూడా నాతో పాటుగానే తను కూడా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చింది. ఎక్కువగా ధ్యానం చేయకపోయినా కానీ శుద్ధ సాత్విక ఆహారంగా మారిపోయిందండి. మా ఇంట్లో మేమిద్దరం కూడా శాకాహారం సేవిస్తున్నాము. అలాగే మా సారు కూడా చెప్తే ఎక్కువ అంటే చెప్తామని వదిలేస్తాము, కానీ మనము చేయాలండి, మన వర్క్ చేయాలి. ఎప్పుడైతే మనం చక్కగా ధ్యాన స్థితి ధ్యానం చేసి మన చైతన్యాన్ని పెంచుకుంటూ ఉంటామో ఈ సృష్టి అనేది మనకు చక్కగా సహాయపడుతుందండి. మా సారు ముక్క లేకుండా ముద్ద దిగదు అనే టైప్లో ఉండేవాళ్ళు అనమాట. అటువంటిది ఆయన కూడా ఈ రోజు ఇంట్లో నాన్ వెజ్ ఉండటం లేదండి. ఆయన కూడా చాలా వరకు మానేశారు. బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ముక్కలు పక్క తీసి అన్నం తింటారు. అలా చేయకూడదయ్యా అంటాను. సరే మనం వచ్చేసాం కదా అని అందరినీ వచ్చేయమంటే అది కరెక్ట్ కాదు కదండి. మనం ఇన్ని జన్మలు తీసుకున్నాక ఇప్పుడు వచ్చాము ఈ మార్గంలోకి. అలాగే వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు అంతే కదా. మనము ఇప్పుడే రమ్మంటే అలా కాదు కదా. అదే చెప్తారనమాట, మనం అందరితో ఉండాలి. వాళ్ళు మాంసాహారులు కదా అని వాళ్ళు వదిలేయకూడదు. మనం అందరి ఇళ్ళకి వెళ్ళాలి చక్కగా మన చైతన్యంతో. మన యొక్క ఆరాన్ని ఎవరు టచ్ చేయలేరండి. కొంతమంది అంటారు మాంసాహారం ఉన్న చోటికి మనం వెళ్తే మన ఎనర్జీ లాస్ అయిపోతుంది అని అంటున్నారు కొంతమంది. నాకు తెలిసినంత వరకు అయితే మన ఆరా అనేది మనం పటిష్టంగా ఉంచుకొని మన చైతన్య స్థితి అనేది పెరిగినప్పుడు ఏ ఆరా మనం ఏవి చేయలేదండి. ఎంత నెగిటివ్ అయినా మనం టచ్ కూడా చేయదనమాట. అందుకని మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ రోజు నువ్వు శాకాహారి అయ్యావని మాంసాహారం వదులుకుంటావా, నీకు ఒక ఐడెంటిటీ ఇచ్చింది ఎవరు,
నీ రక్త సంబంధీకులు. మనల్ని ఎలా ఐడెంటిఫై చేస్తారండి? ఫలానా అమ్మాయి అండి, ఈమె ఫలానా కోడలండి, ఈమె ఫలానా కూతురండి, ఈమె ఫలానా వాళ్ళ అమ్మ అండి, వాళ్ళకు అంటారు కదా. అంటే ఎవరు? మన బ్లడ్ రిలేషన్స్ అనేవాళ్ళు మనకు ఒక ఐడెంటిటీని ఈ భూమి మీద ఒక విలువ, ఒక ఐడెంటిటీ అంటే గుర్తింపు తెచ్చింది ఎవరు? మన యొక్క రక్త సంబంధీకులండి. వాళ్ళందరూ మాంసాహారులు కదా అని వాళ్ళని మనం వదిలేయకూడదు. అదే చెప్తున్నారు ఇక్కడ, అందరితో ఉండాలి, అయినా కానీ మనం ఉండాలి. సంగరతో సంఘ విహీన అన్నారు కదా, అంతేనా కాదా? అలా మనం ఎప్పుడైతే మన చైతన్యంలో మనం ఉంటామో, మన స్థితిని మనం మార్చుకోకుండా ఉంటామో, మనకు అవసరం లేదండి. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రాహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా. శంకరాచార్యులు చక్కగా చెప్పారు కదండి భజగోవిందంలో. నువ్వు యోగంలో ఉన్నా, భోగంలో ఉన్నా గాని, అలాగే నువ్వు ఒంటరిగా ఉన్నా గాని, సంఘంలోతో ఉన్నా గాని, ఎప్పుడు నీ దృష్టి ఎక్కడ ఉండాలి? నీ ఆత్మ వైపు ఉండాలి, నీ లోపల ఉండాలి. నువ్వు ఎంతమందిలో ఉన్నా ఉండు, నీ యొక్క ఆత్మ ఎవరు? నేను శరీరాన్ని కాదు, ఆత్మని అని ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటావో, సదా దాని మీద దృష్టి ఉంటుందో, ఏ నెగటివ్ నేను ఏమీ చేయదండి. ఎందుకంటే నువ్వు నీ స్థితిలో ఉన్నావు కరెక్ట్గానే. అలాంటప్పుడు ఏం చేస్తాయండి? ఎవ్వరు ఏమీ చేయలేరు. అందుకే చెప్తున్నారు, మనకి ఒక గురువు దొరికాడు. ఆ గురువు సాంగత్యంతో మనం చక్కగా మన యొక్క ఆత్మ జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవాలండి. అంతేగాని మనం ఏదో వచ్చాము, తిన్నాము, పడుకున్నాము. చాలకుడు ఉంటాడు కదా, చాలకుడు ఏం చేస్తాడు? ఎప్పుడు వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, లేచామా, తెల్లారిందా, అంటే ఏంటి? ఈ టైప్లో ఉంటాడు. కానీ ఎప్పుడైతే మనము దీని నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి, ఆ స్టేజ్కి వెళ్ళాలంటే మనకు ఒక దెబ్బ తగిలితేనే వెళ్తామా? మనకు ఒక అనారోగ్యమో, లేకపోతే ఆర్థిక ఇబ్బందో అలా వచ్చినప్పుడు మాత్రమే మనం ఇంకో స్టేజ్కి వెళ్తాం దాదాపుగా. నాకు తెలిసినైతే మాత్రం నాకు తెలియదండి, ధ్యానం వల్ల జ్ఞానము ఆరోగ్యం వస్తుందని నాకు తెలియదు. అక్కేదో చెప్పారు, దాంట్లో ఏదో జ్ఞానం వస్తుందంట అని చెప్పి నేను దాంట్లో జాయిన్ అయ్యాను. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చానమాట. అంటే ఏంటి? ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగ కారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అని నాకు అప్పట్లో తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చానో ఆటోమేటిక్గా నాలో మార్పులు జరుగుతూ ఉంటే, అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మోకాళ్ళు బాగా నొప్పులుగా ఉండేయండి. ఇలా క్రాస్ చేయగలిగేదాన్ని కాదు. స్టార్టింగ్ లో ఇలా మనం వేసుకుంటాం కాళ్ళ మీద కాళ్ళు, అలా కూడా వేసుకోగలిగేదాన్ని కాదనమాట. ఇలా స్ట్రైట్ గా ఉండేవి, కొంచెం నొప్పులు ఎక్కువగానే ఉండేవన్నమాట. అలా ఉన్నది కొంతకాలం తర్వాత, ధ్యానం చేసిన తర్వాత నన్ను నేను అబ్జర్వ్ చేసుకొని చక్కగా మెట్లు ఎక్కేస్తున్నాను, చక్కగా నడుస్తున్నాను. అరే, ఎలా వచ్చింది నాకు ఈ మార్పు? నేను మందులు కూడా వాడలేదు కదా అనుకున్నాను అనమాట. అప్పుడు అర్థమయ్యింది ధ్యానం సర్వరోగ నివారిణి అనేది. అలాగే జ్ఞానం అండి. అది వరకు ఏం చేసేవాళ్ళం మనము? ఎప్పుడు కూడా ఉప్పరి మీటింగులు, అమ్మలక్కల కబుర్లు, బయట కూర్చొని సాయంత్రం 5 అంటే చాలు బయట అరుగుల మీద కూర్చొని వాళ్ళలాగా వీళ్ళలాగా, వాళ్ళమ్మాయి అలా, వీళ్ళ అత్తకు వాళ్ళు ఇలా, వాళ్ళ అలా, అంటే ఎంతసేపటికి ఇతరుల మీద మనం చాడీలు చెప్పుకోవడము, కంప్లైంట్లు, కామెంట్లు చేయడము, ఇలా ఉండేది మన జీవితం అనేది. కానీ ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చామో జ్ఞానం తెలిసిందండి. అంతే కదా. జ్ఞానం తెలిసినప్పుడు మనం ఎలా ఉంటామండి? ఎవరితో అయితే స్నేహం చేస్తున్నామో మనం వాళ్ళలాగానే అయిపోతామండి. కొన్నాళ్ళకి చెప్తారు కదా, 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అయిపోతారని. అలాగే మనము కాని వానితోడ కలసి మెలుగుచున్నా కాని వానిగానే కాంతులీరు తాటి కింద బాలు త్రాగిన చందమవు విశ్వదాభిరామ వినురవేమా. మనం ఎవరితో అయితే పరిచయం ఉంటామో, స్నేహం చేస్తామో, అందరూ ఏమనుకుంటారని మనల్ని వాళ్ళలాగే అనుకుంటారు. సపోజ్ ఇప్పుడు తాగుబోతు వాడితో పాటు మనం ఉన్నాం అనుకోండి, మనం తాగము కానీ మనల్ని ఏమనుకుంటారు? తాగుబోతులే అనుకుంటారు. పేకాట ఆడే వాళ్ళతో పాటు స్నేహం చేసామనుకోండి, ఏమనుకుంటారు? ఓహో, ఈవిడ కూడా ఈ బాబతే అనుకుంటారు కదండి. అలాగే ఉప్పరి మీటింగ్లు పెట్టుకోండి, అమ్మలక్కల కబుర్లు చెప్పుకుంటా ఉన్నారనుకోండి, ఓహో వీళ్ళు కూడా ఈ పార్టీనేమో అనుకుంటారు. అవునా అండి? అలాగే మనము ఎంత మంచి వాళ్ళమైనా కానీ, నువ్వు తాడి చెట్టు కింద కూర్చొని పాలే తాగుతావు, కానీ చూసిన సమాజం ఏమనుకుంటది? నువ్వు కళ్ళు తాగుతున్నావు అనుకుంటది. తాటి కింద బాలు త్రాగిన చందమవు. నువ్వు తాటి చెట్టు కింద కూర్చొని నువ్వు పాలు తాగినా కానీ లోకం ఏమనుకుంటుంది? నువ్వు కళ్ళు తాగుతున్నావు అని అనుకుంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే దోషం ఏది? సహవాస దోషము. మనం ఎక్కడ స్నేహం చేయాలి, ఎవరు స్నేహం చేయాలి, ఎవరితో టైం చేయాలి, ఇది మనకి ఇక్కడ అర్థమవుతుందండి. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలో మనం ఎవరు? సత్యతోటి. అంటే ఎవరండి? సత్యం తెలిసినటువంటి జనులతోటి. సత్యం ఏంటండి? నేను కానని మానవులకున్న మనుజులకెల్లం స్వానుభవ సిద్ధి దొరకదు
తానగు పరమాత్మ నెరుగు తరమావేమా. సత్ అంటే ఏంటంటే నేను అంటే నేను కాదు, ఈ శరీరం కాదు, ఈ దేహం కాదు. అది ఎప్పుడు తెలుసుకుంటావు నువ్వు? స్వానుభవం ద్వారా తెలుసుకుంటావు. ఒక లడ్డూ తిన్నారండి, తీయగా ఉంది అంటే ఆ తీపి ఏ తీపి మనకెట్లా తెలుస్తుంది? అది మనం స్వయంగా అనుభవించి తెలుసుకుంటే గాని, ఓహో! లడ్డూ అంటే ఇలా పంచదార వేస్తారా? దీంట్లో చక్కగా నెయ్యి వేస్తారా? జీడిపప్పు వేస్తారా? ఇది ఇలా స్వీట్‌గా ఉంటుందా అని మనకు అర్థమవుతుంది. అంతేగాని భలే ఉంటదండి. మా ఊర్లో బాగుంటదండి. పట్టాభి స్వీట్స్ అని చీరాల్లో ఫేమస్ అనమాట. అక్కడ లడ్లు అండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకెళ్తారు. తిరుపతి లడ్డు లాగా ఉంటదనమాట. ఆ లడ్డు ఇలా ఉంటదని మీకు చెప్తే మీకు అర్థమవుతదా? అర్థం కాదు కదా! అది తింటే ఓహో! ఈ లడ్డు ఇంత టేస్ట్‌గా ఉందని అర్థమవుతుంది. మరి ఈ టేస్ట్ తెలియాలంటే, నేను ఆత్మని అనే టేస్ట్ నీకు తెలియాలంటే నువ్వు చెయ్యాలి. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేసి చక్కటి జ్ఞానాన్ని పొందుతావో, ధ్యానం ద్వారా జ్ఞానం వస్తది. జ్ఞానం ద్వారా ముక్తి. అంతేగాని ధ్యానం చేయగానే ముక్తి రాదండి. ఆ జ్ఞానాన్ని నువ్వు అప్లై చేయాలి. ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు అప్లై చేస్తావో అప్పుడు నీకు ముక్తొస్తది. అంతేగాని ధ్యానం చేశాను నాకు ముక్తొచ్చేసింది అంటే కూడా కాదు కదా! అదే చెప్తున్నాను. ఎప్పుడైతే స్వానుభవంలో తెలుసుకుంటావో ఆ పరమాత్మను తెలుసుకోవడం నీ తరమావేమా అని చెప్తున్నారు మనకు వేమన మహాశయుడు. అదండి. అటువంటి సత్యం తెలిసినటువంటి జ్ఞానులతోటి మనము స్నేహం చేసినప్పుడు అప్పుడు ఇంకా నువ్వు ఆ తాడి చెట్టు కింద కూర్చోవు కదా! అప్పుడు నువ్వు పాలు తాగవు, కళ్ళు తాగవు. అది తర్వాత సంగతి ఇంకా. నువ్వు ఎప్పుడూ కూడా ఎక్కడుండాలి? సత్ తెలిసినటువంటి జనులతోటి సాంగత్యం చేసినప్పుడు నువ్వు ఆత్మ జ్ఞానం తెలుసుకుంటావు. ఈ జ్ఞానము ఏది? ఈ నువ్వు ఎప్పుడైతే పైకి తీసుకెళ్ళగలవో, ఏ జ్ఞానాన్నయితే నీ తోడు తీసుకెళ్ళగలవో ఆ జ్ఞానం తీసుకుంటావు. అంతేగాని ఉప్పర్ మీటింగ్‌ల వల్ల ఉందా? లేదు గదా! అదే చెప్తారంట. బాహ్య రంగము అందు భాషింప తెలియనా అంతరంగమందు ననువుగా శోధించి తలప ముక్తి తనకు కలుగు బాహ్య రంగమందు భాషింపదెలియునా విశ్వదామ వినురవేమ. అంతే కదా మాస్టర్స్, మనం ఏం చేయాలి? అంతర్యానం చేయాలి, అంతరంగంలోకి ప్రవేశించాలి. ఇప్పటి వరకు చేసాము డబ్బు డబ్బు పేరు ప్రతిష్టలు అని మనము అలా తిరుగుతూనే ఉన్నాము. బాహ్యంలోనే లేచినప్పటి నుంచి పడుకునే పోయేదాకా మనము అదే యావ, అదే తపన. డబ్బు సంపాదించాలి, పేరు ప్రతిష్టలు సంపాదించాలి, మంచి చదువులు చదివించాలి, పెళ్ళిళ్ళు చేయాలి. ఇదే కదా ఉన్నాం మనం ఇప్పటిదాకా కూడా. మరి ధ్యాన మార్గంలోకి వచ్చి నాకు తెలుసుకుంది ఏంటి? అంతరంగం యానము, అంతర ప్రయాణం చేయాలి నాయన. ఇన్నర్ జర్నీ, ఔటర్ జర్నీ కాదు. ఇన్నర్ జర్నీ చేసి ఎప్పుడైతే నీ లోపలికి నువ్వు ప్రవేశిస్తావో అంతరంగమందు ననువుగా శోధించి, ననువుగా అంటే ఎరుకతోటి ఎప్పుడైతే నువ్వు శోధిస్తావో లోపలికెళ్ళి దలపా ముక్తి అంటే సాధన చేయగా 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 అక్కడ నువ్వు తెలుసుకుంటావు. ఏం తెలుసుకుంటావు? నేను దేహాన్ని మాత్రమే కాదు దేహిని అని తెలుసుకుంటావు అక్కడికెళ్ళిన తర్వాత. అంతేగాని బాహ్యరంగమందు భాషింపదెలియునా బయట కూర్చొని అమ్మలక్కల కబుర్లు, ఉప్పర మీటింగ్‌లు పెట్టుకుంటే నీకు ఈ విషయాలు తెలుస్తయ్యా? తెలియవు కదా మాస్టర్స్. మనం సంచిత కర్మలు సంచులు సంచులు పట్టుకొని వచ్చాం కిందకి. ఇవన్నీ పోగొట్టుకొని వస్తాము అని. కానీ మనం ఏం చేస్తున్నాము? అనవసరంగా అందరి కర్మల్లో వేలు పెట్టి, మనం వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లెయింట్‌లు, కామెంట్‌లు, జడ్జిమెంట్‌లు ఇచ్చేసేసి ఇంకొక మూట వేసుకుంటాం. సంచిత కర్మలు మళ్ళీ పైకి తీసుకెళ్ళడానికి. అవునా మాస్టర్స్? మరి మనం వదిలించుకోవడానికి వచ్చామా? మళ్ళీ మనం తీసుకెళ్ళడానికి వచ్చామా? మరి ఇవన్నీ పోవాలి అంటే నువ్వేం చెయ్యాలి? నీకు ధ్యానం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు అంతరంగం ధ్యానం చెయ్యాలి. చివటమ్మ మహాతల్లి చెప్తారండి. అందరూ ఆమె ఫోటో చూసే ఉంటారు. చివటమ్మ గారు ఏమన్నారు? కూర్చుంటే కుప్పలు, తిరిగితే తిప్పలు అన్నారు. అంతే కదా మాస్టర్స్. మనం ఎప్పుడైతే ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకొని చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చున్నప్పుడు ఆ సృష్టి అనేది మన మీద కుప్పలు కుప్పలుగా కురిపిస్తదండి. నా మీద అయితే కురిపించిందండి. అందరూ ట్రై చేయండి. తిరిగితే ఏముంది? తిప్పలే కదా! డబ్బు డబ్బు అని తిరుగుతావు. సంపాదిస్తావు కోట్లు కోట్లు. తర్వాత తినటానికి లేదు. అన్నీ అనారోగ్యాలు వచ్చేస్తాయి. షుగర్‌లు, బీపీలు. ఒక స్వీట్ తిందామని నోరు కొట్టుకుంటా ఉంటది ప్రాణం. ఆ స్వీట్ తిందామని తినలేవే. నువ్వు కొంచెం సేపు నడుద్దాం అనుకుంటావు. ఆస్మా వచ్చేస్తది. నడవలేవు. అంటే ఏ ఆనందాన్ని నువ్వు ఎంజాయ్ చేయలేవు. ఎందుకు? ఇప్పటివరకు తిరిగావు గదా! డబ్బు, డబ్బు, పేరు ప్రతిష్టలు అని తిరిగావు. ఆరోగ్యాన్ని చూసుకోలేదు. నీకున్నటువంటి జీవిత ధ్యేయం ఏంటి? 3 ధర్మాలుండాలి. ఆ 3 ధర్మాలు నువ్వు చూసుకున్నావా? శారీరక ధర్మాన్ని చూసుకున్నావా? కుటుంబ ధర్మాన్ని చూసావా? స్వధర్మాన్ని చూసుకున్నావా? ఈ 3 ధర్మాలు ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో అప్పుడు నీ జీవిత ధ్యేయం అనేది నీకు తెలుస్తుంది. కానీ నువ్వేం చేశావు? అతి మోహంలో ఉన్నావు. ఆలు బిడ్డలనుచు నతి మోహముననున్నా ధనము మీద వాంఛ తగిలియున్నా నట్టి నరులకెల్ల నవని ముక్తియే లేదు విశ్వదాభిరామ వినురవేమ.
వేమన మహాశయుడు అండి ఎంత గొప్పగా చెప్పాడండి. అసలు చిన్న చిన్న పదాలు చక్కటి సరళమైన మాటలతోటి ఆ వేమన గారు ఎంతో గూఢార్థాన్ని ఆధ్యాత్మిక దాన్ని జోడించి చెప్పాడండి. ఆలుబిడ్డలనే మీద ప్రేమ ఉండాలండి. ఎవరు వద్దనరు. సంసారం అనేది ఎంతో అద్భుతమైందండి. కానీ నిర్వాణం అనేది అంతకంటే అద్భుతం గదండీ! మరి నువ్వు సంసారంలో ఉండి నిర్వాణాన్ని సాధించాలి. ఎందుకు అంటే ఒక ఒక సన్యాసికి మళ్ళీ జన్ముంటది. ఎందుకు? నువ్వు ఇక భయపడి సంసార సాగరాన్ని ఈదలేక పరిగెత్తావు. హిమాలయాలకి, అడవులకి అని పారిపోయావు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు పారిపోయావు. సన్యాసి అనేవాడు సంసార భారాన్ని మోయలేక, ఈదలేక ఈ సంసార సాగరాన్ని పారిపోతాడు. మళ్ళీ జన్మ తీసుకుంటావు నువ్వు. అలాగే ఒక గృహిణి అంటే ఒక సంసారికి కూడా మళ్ళీ జన్మ ఉందండి. ఎందుకంటే ఇదే అతిమోహంలో కొట్టుకొని పోతా ఉంటాడు. డబ్బు, డబ్బు, నా భార్య, నా పిల్లలు అని అతిమోహంలో ఉంటాడు. వాడికి మళ్ళీ జన్మ ఉంది. కానీ ఒక యోగికి మాత్రమే మళ్ళీ జన్మ లేదండి. మరి యోగి అనేవాడు ఎలా ఉంటాడు? సంసారంలోనే ఉంటాడు. భయపడి పారిపోడు. సంసారంలో ఉండి పద్మపత్ర మీమాంబస అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాడండి. సంసారంలోనే ఉంటాడు కానీ అన్నిట్లో ఉంటాడు. కానీ ఏది అంటించుకోడు. అన్నీ ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉంటాడు. అతను యోగి అండి. మనం చేయాల్సింది కూడా అదే కదా! చేస్తున్నది కూడా అదే కదా! మనం చక్కగా సంసారంలోనే ఉంటున్నాము. మన యొక్క సంసారిక ధర్మాన్ని మనం పాటిస్తున్నాము. అలాగే మన గృహ ధర్మాన్ని పాటిస్తున్నాము. అలాగే మన శరీర ధర్మాన్ని కూడా అంటే ఈ శరీరానికి మనం తెచ్చుకున్నాం కదండీ! అద్భుతమైన దేహం అండి ఈ దేహము. మనం ఎన్నో జన్మల కష్టపడితే గాని మనకు ఒక మానవ జన్మ అనేది రాదంట. మరి ఎంతో ఫైట్ చేసి తల్లి గర్భంలోనే కోట్ల కణాలతోటి ఫైట్ చేసి మనం బయటకొచ్చామండి. మరి ఈ అద్భుతమైన దేహాన్ని మనం ఎలా చూసుకోవాలండి? అందరూ అంటూ ఉంటారు. అబ్బా! నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, సన్నగా ఇలా ఎవరికి వాళ్ళు అసహ్యించుకుంటా ఉంటారండి. తప్పండి. మనం ఎంతో కష్టపడి మనమే డిజైన్ చేసుకొని, బ్లూ ప్రింట్ ఏసుకొని అలా తెచ్చుకున్నామండి ఈ దేహాన్ని. మరి ఈ నాటకం ఆడాలి గదండీ! ఈ నాటకం ఆడాలంటే ఒక బొమ్మ గావాలి గదా! మరి చక్కటి బొమ్మను తెచ్చుకున్నప్పుడు ఎంత చక్కగా చూసుకోవాలండి. మనకు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి కదా! మరి వాటికి ఏమి ఇవ్వాలో అది ఇవ్వాలండి. దానికోసం 8 గంటలు కేటాయించమని జీకే సార్ చెప్తున్నారు. మన శారీరక ధర్మాన్ని, శారీర ధర్మాన్ని అంటే నీకొక సినిమా చూడాలనిపించింది చూడండి చక్కగా. అలా ప్రకృతిలోకి వెళ్ళాలనిపించింది వెళ్ళండి. చక్కగా సెలయేరులో స్నానం చేయండి. మంచి సుగంధ ద్రవ్యాలు పూసుకోండి. చక్కగా నీళ్లు రోజు చేస్తాం స్నానము. కొంచెం దాంట్లో మనం మంచి పర్ఫ్యూమ్ ఏసుకోండి. దాంట్లో కొంచెం మనం పన్నీరేసుకొని స్నానం చేయండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది కదండీ! అలాగే ఇంట్లో చక్కగా పండుకుంటున్నాము. ఒక అగరబత్తీనో ఏదో చక్కటి ఒక స్మెల్ ఎలిగించండి. మంచి స్మెల్‌ని ఆస్వాదించడం అనేది మన ధర్మం అండి అది. అది మన యొక్క కర్తవ్యం కూడాను. మంచి శ్రావ్యమైన సంగీతాన్ని వినండి. మంచి పాటలు వినండి. అలా మనము మన జ్ఞానేంద్రియాలు తెచ్చుకున్నాం అద్భుతంగా. వాటితో ఏం చేయాలి? చక్కటి ఆహారం నీకు ఏది ఇష్టమైతే అది చక్కగా రుచికి తగ్గట్టుగా మంచి వేడి వేడిగా చక్కగా సాత్విక ఆహారాన్ని వండుకొని తినండి. ఎప్పుడు కూడా మా ఆయనకి అది ఇష్టం, మా పిల్లలకి ఇది ఇష్టం అదే కాదండి. మనకేమి ఇష్టమో ముందు సెల్ఫ్ లవ్ అనేది ఉండాలండి. అది నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా తెలుసుకున్నానండి. సెల్ఫ్ లవ్ అనేది మోర్ ఇంపార్టెంట్ అండి. నువ్వు ఉంటేనే కదా! నువ్వు అనేవాడు ఒకడు ఉంటే అప్పుడు అందరికి చేసి పెడతావు. అవునా కాదా? ఈ సె ఈ ఈ శ్వాస అనేది అంటే ఈ ఆత్మ అనేది వస్తూ పోతూ ఉంది గాబట్టే నువ్వు శివంలాగా ఉన్నావు. లేకపోతే శవాలే గదండీ! చూసాం గదా మనము. కరోనా టైంలో కోటీశ్వరుడు ఏంటి, లక్షాధికారి ఏంటి, పేదవాడేంటి ఇలా ఎళ్ళిపోయారండి. అందుకేనండి శివంలాగా ఉన్నాము అంటే ఆ శ్వాస ఉంది గాబట్టే మరి ఆ శ్వాస వస్తూ ఉంది. నీ శరీరం బాగుండాలి గదా! అంటే నీవు ఏ రోగాలు లేకుండా నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటావో ఈ వచ్చిపోయే జీవుడనేవాడు వస్తూ ఉంటాడు. మరి ఈ ఇల్లు పాడైపోయిందనుకోండి మనం ఉంటామా? గోడలు పడిపోయి, అన్నీ పడిపోయిన ఇంట్లో మనం ఉంటామా? ఖాళీ చేసి పక్కింటికన్నా వెళ్తామా లేదా మనము? అద్దింటికైనా గాని. అలాగే ఈ దేహాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. మరి ఈ దేహం రోగాలు పుట్టయిపోయి, పాడైపోతే ఆ జీవుడు ఉంటాడా? ఇంకో దేహాన్ని ఎతుక్కుంటాడు వదిలేసేసి. మరి అలాంటప్పుడు తెచ్చుకునే లాభం ఏముంది? అందుకనే ఈ తెచ్చుకున్నటువంటి ఈ దేహానికి ఏమి కావాలో చక్కగా మనం అందించాలండి. మరి ఈ దేహానికి ఏం కావాలి? చక్కటి సాత్విక ఆహారం కావాలి. మరి మనం ఏం చేస్తున్నాము? మాంసాహారాన్ని పడేస్తున్నాం దాంట్లో. ఒక కొత్త బైక్ కొనుక్కున్నామండి. చక్కగా ఒక బుల్లెట్ కొనుక్కున్నాము. మన మగవాళ్ళకి బుల్లెట్ అంటే మంచి క్రేజ్ ఉంది. చక్కగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కొనుక్కున్నావు 2,00,000 పెట్టి. మరి దాంట్లో నువ్వు తక్కువగా వస్తుంది కదా! అని డీజిల్ పోసారనుకోండి. మరి పెట్రోల్ పోయాల్సిన దాంట్లో డీజిల్ పోస్తే ఏమవుతుందండి? కొన్నాళ్ళకది కాస్త పాడైపోతుంది. అవును కదా! పోసి యాపిల్ కొనుక్కున్నాను రూ. 1,00,000 పెట్టి బావుందని. దాన్ని పొద్దాక కొనుక్కున్నాను గదా! అని పొద్దాక వాడుతూ పొద్దాక ఛార్జింగ్ పెడతా ఉంటే ఏమవుతదండి అది? టప్పుమని పేలూరుకుంటది. అవునా అండి? అలాగే ఈ దేహం కూడా అంతేనండి. చక్కటి ఈ దేహాన్ని ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? చక్కటి సాత్విక ఆహారాన్ని ఇవ్వాలి. చక్కగా వ్యాయామం చేయాలి. అంతేగాని మనం ఏం చేస్తున్నాము? చక్కగా రుచిగా ఉంది గదా! అని ఈ జిహ్వ చాపల్యం కోసం అంతకంటే
ఏ విధమైన లాభం లేదండి మాంసాహారం వల్ల. నువ్వు కేవలం జిహ్వ చాపల్యాన్ని వదులుకోలేక మాత్రమే ఈ హింస చేస్తున్నావు. జీవులను వధించి జీవికి వేసిన జీవదోషమందు జిక్కుబడును, జీవహింస చేత చిక్కునా మోక్షంబు. కాళికాంబ హంస కాళికాంబ. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్తున్నారండి, జీవిని వధించి మళ్ళీ జీవికే వేస్తున్నావే, దీనివల్ల నీకేమైనా పుణ్యకారాలు ఏమైనా వస్తాయా? నీకేమైనా మోక్షం వస్తుందా? ఎలా వస్తుందండి? ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని చెప్తున్నారే, మరి అమ్మవారు అందరికీ అమ్మే కదా, మరి ఎందుకండి ఆ అమ్మవారికి తీసుకెళ్ళి మీరు బలి బిడ్డలు అండి, ఒక బిడ్డని చంపి ఇంకో బిడ్డ తీసుకొచ్చి అమ్మ నీకు బలిచ్చారు అంటే మనం హ్యాపీ అవుతామా? ఎంత బాధిస్తుందండి మనకి. మరి ఆ తల్లి కూడా అందరూ తల్లే కదా, అందరికీ తల్లే కదా, ఈ జీవరాశులు అన్నిటి తల్లే. సాయిబాబా గారు ఏమంటారండి, మలంలో ఉన్న పురుగును కూడా నేనే అంటారు. అంటే ఆ మలంలో ఉన్న పురుగు కూడా ఆత్మే కదా. మరి నువ్వు అలాంటప్పుడు నువ్వు కోడిని ఎలా ఇస్తావు, మేకని ఎలా బలిస్తావు? అలాగే ముస్లిమ్స్ కూడా మనము కుర్బానీ అని చెప్పేసి మనము ఈ బక్రీద్ అప్పుడు ఇస్తామండి. అది ఎవరికి ఇస్తున్నావు నువ్వు? ఏ జంతువుకి ఇస్తున్నావు? ఎందుకు ఇస్తున్నావు నువ్వు? మనల్ని ఏమన్నా మనకు హిందూ ప్రాణాల్లో చెప్పబడ్డది కదండి, వైతరణి నది అనేది ఒకటి ఉంటుంది, అది చీము నిత్తుడితోటి గలీజ్గా ఉంటుంది, దాన్ని దాటాలంటే ఆవుతోక పట్టుకెళ్ళాలి అని గోదానాలు ఇవ్వండి అని చెప్తున్నారు. ఏమండి, అలాగే ఇస్లాంలో కూడా ఏం చెప్తారంటే, మనం కుర్బానీ ఇచ్చినప్పుడు ఆ మేక ఆ గొరిపొదు సంథింగ్ ఉంటుంది కదా, అది మనల్ని తీసుకొని వెళ్తుంది. ఎందుకంటే అక్కడ పులుసురాత అని చెప్పేసి ఒక అగ్గితోటి దగదగా మండేటటువంటి ఒక నది ఉంటుందంట, దాని మీద ఒక వే ఉంటుందండి, అది మన వెంట్రుక కంటే కూడా సన్నగా, కత్తి కంటే కూడా పదునుగా ఒక వే ఉంటుందంట. ఆ వే మీద మనం నడవలేము కాబట్టి ఆ గొర్రెపోతు మనల్ని ఎక్కించుకొని స్వర్గానికి తీసుకెళ్తుంది అని వీళ్ళు అంటారు. అసలు ఇది నిజంగా నమ్మశక్యంగా ఉందా అండి? ఇప్పుడు చూడండి మాస్టర్స్, మనం మినరల్ కింగ్డమ్ నుంచి వచ్చాం కదా, మనకి మన మన మనకి వృక్ష సామ్రాజ్యం తీసుకుంటే కేవలం ఒక తత్వమే ఉంటుందండి. అలాగే సరీసృపాలు కానీ పక్షులు కానీ అయితే 2 తత్వాలే ఉంటాయండి. అలాగే మనకి జంతు సామ్రాజ్యాన్ని తీసుకుంటే 4 తత్వాలే ఉంటాయండి. ఎగిరే పక్షుల్లో 2 తత్వాలు ఉంటాయి, సరీసృపాల్లో 2 ఉంటాయి, ఎగిరే పక్షుల్లో 3 తత్వాలు ఉంటాయి, జంతువుల్లో 4 తత్వాలు మాత్రమే ఉంటాయండి. ఆకాశ తత్వం అనేది ఉండదు జంతువుల్లో. కానీ మనం ఎవరండి? ఈ దేహం ఎలా ఏర్పడింది? పంచతత్వాలతో ఏర్పడిందని అందరూ ఒప్పుకుంటారుగా. 5 తత్వాలతో ఏర్పడిందని అనుకుంటున్నాం కదా, అందరూ ఒప్పుకుంటున్నాం కదా. మరి 4 తత్వాలతో ఏర్పడినటువంటి ఆ జంతువు గొప్పదా? 5 తత్వాలతో ఏర్పడినటువంటి మానవుడు గొప్పవాడా? మరి మానవుడు 4 తత్వాలతో ఏర్పడినటువంటి ఆ జంతువు మీద వెళ్తే కానీ స్వర్గానికి వెళ్ళమా? అసలు స్వర్గం ఉంది అని అనుకుంటే కనుక నిజంగా వెళ్ళలేమా అండి మనము? మరి మనం గొప్ప అవి గొప్ప అలాంటప్పుడు ఎలా ఇస్తారండి? భగవంతుడు మీకు ఒక బుద్ధి ఇచ్చాడు, ఒక వాక్కు ఇచ్చి ఈ అన్ని జీవరాశుల మీద ఒక అన్నలాగా, ఒక లీడర్ లాగా చక్కగా నువ్వు అందరిని చక్కగా చూసుకోనాయన ప్రేమతోటి అని పంపించినప్పుడు నువ్వు వాటిని చిన్న తమ్ముళ్ళలాగా ఒక అన్న స్థాయిలో ఉండి తమ్ముళ్ళలాగా చూసుకోవాల్సింది పోయి వాటిని కోసుకొని తింటావా? వాటిని చంపుతావా? దానివల్ల ఏదైనా లాభం ఉందా అసలు నీకు? కేవలము మనము ఎప్పుడైతే మనం శాకాహారం తీసుకుంటామో 3 గంటలు డైజెషన్ అయిపోతుందండి. అదే మాంసాహారం తీసుకుంటే 72 అవర్స్ మన లోపలే ఉండిపోద్దండి. మరి నాకు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, కిడ్నీ పాడైపోయింది అంటే అవ్వవా అండి? మరి 72 గంటలు అది డైజెషన్ కాకుండా ఉండిపోతే మరి జబ్బులు రాక ఏమవుతుందండి? ఇప్పుడు మనం ఒక మాంసముద్దని తీసుకొచ్చి బయట పెట్టామనుకోండి, ఒక 2 గంటల్లోనే దాని మీద ఈగలు దోమలు వాలిపోయి గలీజ్ వాసన వస్తుందా రాదా? మరి అలాంటప్పుడు 72 అవర్స్ ఉందంటే ఎన్ని ఫంగస్లు స్టార్ట్ అవుతాయి, ఎంత దాంట్లో దాని మీద మనకి ఎన్నో వైరస్లు కానీ సూక్ష్మజీవులు ఎన్ని వచ్చేస్తాయి దాని మీద. మరి దానివల్ల మనకి ఈ డిసీజెస్ రావా? అందుకే చెప్తున్నారండి, ఇటువైపు చూసుకున్నా మీరు ఆరోగ్యపరంగా చూసుకున్న మాంసాహారం అనేది కరెక్ట్ కాదండి. మనం ఎట్లయితే ఆ బండిని తీసుకొచ్చాము, 2 లక్షలు పెట్టి తెచ్చావు, ఏం లాభము? దాంట్లో డీజిల్ పోయాలా, పెట్రోల్ పోయాలా? ఆ జ్ఞానం నీకు ఉండాలి కదా. ఎప్పుడైతే ఆ జ్ఞానం నీలో ఉంటుందో నువ్వు పెట్రోలే పోస్తావు, డీజిల్ పోయవు. అలాగే ఈ బొమ్మను తెచ్చుకున్నాము, ఎంతో కష్టపడి ఎన్నో జన్మల కృషి వల్ల ఒక మానవ దేహాన్ని తెచ్చుకున్నప్పుడు దీంట్లో నువ్వేమేయాలి? శాకాహారాన్ని మాత్రమే వేయాలి, మాంసాహారాన్ని కాదు ఫ్రెండ్స్. మన శాకాహారం భుజించినప్పుడే మనకి ఆ ముక్తి కానీ మోక్షం కానీ వస్తాయి. అంతేగాని నువ్వు తీసుకెళ్లి జంతువుల్ని బలిచ్చినంత మాత్రాన నువ్వు స్వర్గానికి వెళ్ళిపోవు. వెళ్తే మాత్రం లాభం ఏముంది? నువ్వు చేసేవని చెయ్యట్లేదు, కేవలం నువ్వు బలిస్తే అయిపోతుందా? అదే మాస్టర్స్, మనం అన్ని కూడా సంచిత కర్మలు తెచ్చుకున్నాము, అవి వదిలించుకొని వెళ్ళాలి. అంతేగాని నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా మనం వెళ్ళిపోతున్నాము, లాభం ఏముంది? అదే చెప్తున్నారు, పుణ్యలోకములకు పోయిన మోకగా పోవువాడు వచ్చి పోవుచుండ్రు,
వచ్చిపోవు దారి వదిలించుకొనవలే. కాళికాంబ హంస కాళికాంబ. వీర బ్రహ్మేశ్వర కూడా అదే చెప్తున్నారు. నువ్వు సరే వెళ్ళావు, పుణ్యలోకానికి వెళ్ళావు, వెళ్ళిన వాడివి మళ్ళీ రాకుండా అక్కడే ఉండిపోతున్నావా? ఉండవే. ఎందుకంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలా, నేర్చుకోకుండా పోయావు. మళ్ళీ రావాలి కదా ఈ నేర్చుకోవాల్సింది నేర్చుకోవడానికి. మళ్ళీ వస్తున్నావు, తల్లి గర్భంలోంచి ఎప్పుడైతే బయటకు వస్తున్నావో అన్నీ మర్చిపోతున్నావు. నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, నా జీవిత ధ్యేయం ఏంటి అని తెలుసుకోకుండా ఈ ఉపర్ మీటింగ్లు పెట్టుకొని చక్కగా తిన్నావు, తాగా, వెళ్ళిపోయావు అన్నట్టు వెళ్ళిపోతున్నావు. లాభం ఏముంది? చదివిన క్లాస్ ఎన్నిసార్లు చదువుతావు నాయన? 5వ తరగతి చదివావు, ఎగ్జామ్స్ రాసావు, ఫెయిల్ అయ్యావు. మళ్ళీ 5వ తరగతి చదువుతున్నావు, మళ్ళీ రాసావు. ఇలా ఎన్నిసార్లు చదువుతావు ఆ 5వ క్లాస్ని? 10వ క్లాస్కి వెళ్ళవా, కాలేజీకి వెళ్ళవా, కళాశాలకు వెళ్ళవా, యూనివర్సిటీకి వెళ్ళవా? అలాగే మనం కూడా అంతేనండి. ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయండి, ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి మనకి. మరి అవన్నీ వెళ్ళమా? ఎప్పుడు ఈ భూలోకానికి వస్తూ ఉంటావా? ఎప్పుడు వస్తా ఉంటే ఇంకా కతిమా వాడికి ఎప్పుడు వెళ్తావు నాయన? ఈ వచ్చిపోయే దారిని వదిలించుకో నాయన. ఇకనైనా దేనికోసం అయితే వచ్చావో అది నేర్చుకొని కంప్లీట్ చేసుకొని చక్కగా మోక్షాన్ని పొందు నాయన. ఇంకా వదిలేసాయి, ఈ దారిని వదిలేసాయి, వచ్చిపోయే దాన్ని వదిలేసాయి అంటున్నాడు మనకి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. మరి ఇవన్నీ మనం తెలుసుకున్నాము అంటే ఎలా తెలుసుకుంటామండి? ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వస్తామో, దాంతో పాటుగా అందరూ అంటారు ధ్యానం చేస్తున్నామని గంటలు గంటలు అంటారు. సరిపోదండి, ధ్యానం ఒక్కటే సరిపోదు. సార్ ఏమైనా పిచ్చివారా? 3 ఎందుకు చెప్పారండి? ధ్యానం చెయ్యాలి, దాంతో పాటు స్వాధ్యాయం చెయ్యాలి. ఎంతో మంది గ్రేట్ గ్రేట్ మాస్టర్స్ ఎన్నో బుక్స్ అండి. ఒక బుక్ రిలీజ్ అయిందంటే ఆ బుక్ రాయడానికి ఆయన ఎంత జీవితం అంతా వడబోసి ఆ సారాన్ని మొత్తాన్ని ఒక బుక్ లో పెడతాడండి. మరి ఆ బుక్ చదివినప్పుడు మనకి ఆ జ్ఞానం అంతా కూడా మనం తీసుకుంటున్నాము అంటే మనకు ఒక జన్మకు సేవ్ అయిపోయినట్టా కాదా? మీలారపు చరిత్ర చదవండి. ఆయన ఎంత కష్టపడ్డాడు ఒక గురువు యొక్క సాన్నిధ్యం పొందడానికి, ఆ జ్ఞానాన్ని తీసుకోవడానికి. మరి మనం ఏం చేస్తాము? కేవలం ఒక వారం పడితే చాలా చిన్న బుక్కే అది. అసలు మనం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళది ఒక రోజులోనే అయిపోద్ది. సరే రోజుకు రెండు పుస్తకాలు 2 పేజీలు చదివినా కానీ ఒక నెల పెట్టుకొని పోనీ 30 పేజీలు అయిపోవా రోజు 2 పేజీలు లెక్కన. మరి ఆ జ్ఞానాన్ని మనం తీసుకున్నప్పుడు ఒక జన్మ మనం సేవ్ అయిపోయిద్దండి. అంతేనా కాదా? ఎన్ని ఉన్నాయండి? ఒక యోగి ఆత్మకథ, అలాగే ఆత్మ ప్రయాణము, తర్వాత ఇంకెన్నో బుక్స్ ఉన్నాయి కదండి మన దగ్గర. ఎందరో మాస్టర్స్ ఎన్నో బుక్స్ రెడీ చేశారు. మన పతిజీ సార్ బుక్స్ కానీ, జీకే సార్ బుక్స్, వంశీ సార్ బుక్స్, ఇలా పటపతి గారి బుక్స్ ఎన్నో ఉన్నాయండి. న్యూటన్ సార్ బుక్స్, ఎంతో మందో మాస్టర్స్. ఇవి కాకుండా మళ్ళీ మనకి అదర్ లాంగ్వేజెస్ లో కూడా చాలా బుక్స్ ఉన్నాయి. మరి అవన్నీ ఇప్పుడు చూడండి, న్యూ ఎనర్జీ అని, ఎసెన్షియల్ అని, కొత్త కొత్త బుక్స్. అంటే కొత్త కొత్త నాలెడ్జ్. ఇది మనకు తెలియదు అసలు. ఇంత మన స్టోరీనా ఇది అనుకుంటాం మనము. మన స్టోరీనేనండి ఇది కూడా. న్యూ ఎనర్జీ అంటే ఏంటి? చక్కగా ఈ భూమి అనేది 5th డైమెన్షన్కి వెళ్ళిపోతుంది. మనం ఇంకా 3rd డైమెన్షన్ లో కొట్టుకుంటామంటే ఇంకా లాభం ఏముంది? నువ్వు కూడా ఎదగాలి కదా. ఎదిగి ఆ డైమెన్షన్ కి చేరుకోవాలి అంటే ఏం చేయాలి? నువ్వు జ్ఞానాన్ని పెంచుకోవాలి, ధ్యాన సాధన చేయాలి. 5 నిమిషాలు టైం దొరికిందండి, కూర్చోండి, ఒక 5 శ్వాసలు గమనించండి చాలు. మళ్ళీ నీకు టైం దొరికింది, మళ్ళీ 1/2 గంట కూర్చోండి. మళ్ళీ రాత్రి టైం దొరికింది, ఒక అరగంట కూర్చోండి. సార్ ఏమన్నారు? మినిమం మనకి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని నిమిషాలు ధ్యానం చేయమన్నారు కదా అని. నేను గంటండి, నాకు 50 ఏళ్ళండి, 50 నిమిషాలు చేశానండి అంటే నువ్వు చేసింది ఎక్కడ? అక్కడ క్వాలిటీ ఎక్కడ ఉంది? క్వాలిటీ ఎక్కడ ఉంది? అంటే నువ్వు కూర్చున్న దగ్గర నుంచి ఆ పాలు పొంగిపోతున్నాయేమో, నా కూతురు రాలేదు, నా భర్త రాలేదు అనుకొని ఇక్కడే ఉండిపోతున్నావు కదా. ఇక్కడే ఉండిపోతున్నప్పుడు నీకు ఆలోచనలతోటే నీకు అరగంట అయిపోయింది. ఇంకా నువ్వు ధ్యానం చేసింది ఎక్కడ? శూన్యస్థితికి చేరుకుంది ఎక్కడ? మనకు చెప్పింది ఏంటంటే మన శూన్యస్థితిలో ఉండాలండి అన్ని నిమిషాలని అర్థం అక్కడ. అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మనకు అలవాటు చేయాలండి. ఏదైనా అలవాటేనండి. ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చానండి, మా ఊరు చీరాల. మరి నేను మా ఇంటికి వెళ్ళాలంటే ఎలాగా? నాకు దారి తెలుసు. దారి ఎలా తెలుసు? నేను రోజు వస్తూ పోతూ ఉన్నాను కదా. అదండి, ముందు మనకు అలవాటు అవ్వాలి, మన దారి తెలియాలి, పరంలో ఉన్నటువంటి మన ఇంటికి మనం చేరుకోవాలి, ఆ తపంతో ఉండాలి. ఒక పని మనిషి వస్తుంది కదండి మన ఇంటికి. వచ్చినప్పుడు చక్కగా పని గబగబా చేసేసి నువ్వు ఫిల్టర్ కాఫీలు ఇస్తాను, నేతి కాఫీలు పెడతాను అంటే మన దగ్గర ఉండిపోద్దా? ఉండదు కదండి. నువ్వు ఎన్ని పెట్టా కానీ శుభ్రంగా తినేసేసి వెంటనే గబగబా పని చేసుకున్నానా, నా ఇంటికి నేను వెళ్ళిపోయి నా కుటుంబంతో హాయిగా హ్యాపీగా ఉన్నావా అని చూస్తుంది కదా పని మనిషి. మనం కూడా అంతేనండి. ఇక్కడికి వచ్చామా, టకా టకా మన పని చేసేసుకున్నామా, ఆత్మజ్ఞానం సంపాదించుకున్నామా, ఆ మూటను ఎత్తుకొని వెళ్ళిపోయామా మన ఇంటికి. ఇదండి మన ఇల్లు? ఇది మన ఇల్లు కాదండి, ఇది అద్దె కొంపే, ఇది అద్దిల్లే. రేపు మా యమధర్మరాజు గారు వచ్చి రామ్మానంగానే నా ఏదో సినిమాలో సూర్యకాంత్ చెప్తారు కదా, అయ్యా వడే ఆరబోసారు, వడా తీసుకొస్తారు అయ్యా అని. అంత టైం ఇవ్వరండి మనకి. ఆ టైం వచ్చిందంటే నిమిషాల్లో వెళ్ళిపోవాల్సిందేనండి. మనం ఎప్పుడు ఎలా ఉండాలండి? పని మనిషి ఎలా అయితే పని పూర్తి చేసుకొని తన ఇంటికి వెళ్ళడానికి చక్క రెడీ అయిపోతుందో ఆ విధంగా టక్క టక్క మనం పని చేసేసుకొని ఎస్ బీ రెడీ, రా ఎప్పుడు వస్తావు, రా నేను రెడీగా ఉన్నాను వెళ్ళటానికి అని ఆ విధంగా సిద్ధంగా ఉండాలండి. మరి ఆ కాన్ఫిడెన్స్ మనకి ఎప్పుడు వస్తుందండి? మనం చక్కగా ధ్యానం చేసి, స్వాధ్యాయం చేసి, సజ్జన సాంగత్యం ద్వారా ఈ ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు ఈ అతిమోహాలు ఉండవండి. ఆలు బిడ్డలంచిన అతిమోహములనున్న
ధర్మము మీద వాంఛ తగిలి ఉన్నా గాని అటువంటి వాడికి నా డబ్బు, నా భార్య, నా పిల్లలు అని అనుకున్న వాడికి మోహం ఉండొచ్చు. కానీ అతి మోహం అనేది పనికిరాదు. అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు కదండి. మరి అలాంటప్పుడు అతి మోహంతో ఉంటే ఈ ధనం మీద వాంఛతోనే ఉంటే నీకు మోక్షం ఎక్కడ వస్తుందండి? ఒకవేళ నువ్వు చనిపోయినా గానీ ఎర్త్ బౌండెడ్ సోల్స్ అంటారండి వాళ్ళని. వాళ్ళు ఎక్కడే తిరుగుతా ఉంటారు. ఆ పెట్టి చుట్టూనే ఆ ఇనుప పెట్టేది ఉంటది కదా డబ్బులు దాచుకున్నది, అక్కడే తిరుగుతా ఉంటావు. నీ పిల్లలో నీ సొంత వాళ్ళు ఎవరు ఆ డబ్బు తీసుకుని ఖర్చు పెట్టుకుంటా ఉంటే నీకు మహా బాధపడతా ఉంటావు. నీ కిందికి రాలేవు, పైకి పోలేవు, అక్కడ ఉంటావు. ఆ కర్మ మనకు అవసరమా అండి? ఆ స్థితి మనకు అవసరమా అండి? ఎందుకు వచ్చిన గొడవ? చక్కగా వచ్చామా ఈ జీవితానికి, ఏది నేర్చుకున్నామా, చక్కగా వెళ్ళిపోయావా మన ఇంటికి అన్నట్టు ఉండాలి ఆ పని మనిషిలాగా. అంతేగాని ఇక్కడే అతిమోహంతో చిక్కుకోవద్దండి. మనకందరికీ తెలుసు కదండి, ఇదంతా మాయా అని తెలుసా తెలీదా? తెలుసు. భార్య బిడ్డలను అంటే ఏంది, మనం ఎందుకు భార్య బిడ్డ అనుకుంటా ఉంటాము. ఇదంతా మాయా అని మనం గమనించుకోము. ఎప్పుడైతే అది తెలుసుకుంటామో అప్పుడు మనకి ఈ మోహాల మీద పోతదండి. అంతే కదా. తతులు సుతులు మాయ, సంసారములు మాయా, ధనము ఘనము మాయ, తనువు మాయా, మాయ నెరిగినోడు మర్మగ్నుడగు యోగి, మాయ నెరిగినోడు మర్మగ్నుడగు యోగి, విశ్వదాభిరామ వినురవేమా. సతులు సుతులు తెలుసు కదండి. భర్తలు, భార్యలు, పిల్లలు అంతా మాయేనండి. అసలు సంసారమే మాయ. మనకందరికీ తెలుసు ఇది ఒక నాటక రంగము. షేక్స్పియర్ గారు చక్కగా చెప్తారు కదండి, ఈ బ్రతుకు అనేది ఒక నాటక రంగము. మనం ఇక్కడ నటించడానికి వచ్చాము. ఆ పాత్ర అయిపోగానే వెళ్ళిపోవాలి. అంతేగాని ఆ పాత్రలోనే నేను రాముడి వేషం వేశాను కదా అని నేను రాముడిని అని ఫీల్ అయిపోతే ఎలాగా? అవ్వదు కదా. అది వేసినంత కాలమే నువ్వు రాముడివి ఆ స్టేజీ మీద. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత జరిగినానో సంథింగో సోముడో ఏదో అయిపోతావు నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఈ స్టేజీ మీద ఉన్నానని ఆ పాత్రలోనే ఉండిపోకూడదు. ఇది ఒక మాయ. శరీరమే మాయ. అసలు నువ్వే మాయ. శరీరమే లేకపోయినప్పుడు ఈ పాత్రలన్నీ ఎక్కడున్నాయి నీకు? ఎవరైతే ఇది మాయ అని తెలుసుకుంటారో, ఆ విఘ్నత చూపిస్తాడో వాడే బ్రహ్మ అండి. వేరే బ్రహ్మ, వేరే దేవుడు ఎవరు లేరండి. మనమే దేవుళ్ళము. ఎప్పుడు ఈ విఘ్నత నీకు వస్తుందో, ఈ సతులు సుతులు మాయ నాయన, ఈ సంసారమే మాయ, ధనము మాయ కదా. లక్ష్మీదేవి ఒక చోట ఉంటదా? చంచలమైందండి లక్ష్మీదేవి. ఇవాళ నా దగ్గర ఉంటది, నీ దగ్గర ఉంటది. మనం చూడలేదా? ఇక్కడతో ఎంతమంది చూసుంటాము. రాజులు రెడ్లు అయ్యారు, రెడ్లు అది చెప్తారు కదా. ఆ విధంగా ఉన్న వాళ్ళు ఎంతో మంది. ముస్లింలే తీసుకుంటే నవాబులు గరీబులు అయిపోయారండి, గరీబులు నవాబులు అయిపోయారండి. అవునా కాదా? లక్ష్మీదేవి ఎప్పుడు ఒక చోట ఉండదండి. ఆమె చంచలమైంది. దాన్ని చూసుకుని ముడిచిపడతావా? అలాగే ఘనము అంటే కీర్తి ప్రతిష్టలు. ఈ రోజు మొన్న దాకా జగన్ గారు ఉన్నారండి, ఆయన అలా పైకెత్తాము. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన అలా ఎదుగుతున్నాము. రేపు ఎవరు అంటే నా దగ్గర ఈ పవర్ ఉంది కదా, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి కదా అని ఇవాళ మిడిసిపడితే రేపు సంగతి ఏంటి? ఇవన్నీ అశాశ్వతాలు. ఇవన్నీ నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? ఇదంతా మాయా అని తెలుసుకున్నప్పుడు మాత్రమే నువ్వు బ్రహ్మమైపోతావు. ఆ విఘ్నత ఉండాలి నీకు అని చెప్తున్నారు మనకి ఇక్కడ వేమన మహాశయుడు. ఇవన్నీ మనం గమనించుకోవాలండి. ఎప్పుడైతే ఇవన్నీ మనం తెలుసుకుంటామో మెల్లమెల్లగా మనకి ఈ అట్రాక్షన్ అనేది మనం మెల్లిగా డిటాచ్మెంట్ లో అనమాట. అటాచ్మెంట్ అనేది డిటాచ్మెంట్ లోకి మారిపోయింది అనమాట. అప్పుడు మనం ఎలా ఉంటాము? అన్నిట్లో ఉంటాము. నా భార్య మీద నాకు ఇష్టమే, నా భర్త అంటే నాకు ఇష్టమే, నా పిల్లలంటే నాకు ఇష్టమే, తల్లిదండ్రులు అంటే ఇష్టమే, డబ్బు అంటే ఇష్టం ఉండదా? ఎవరికి ఇష్టపడదండి? కానీ ఉండాలి. ఎక్కడ దాకా ఉండాలి? నువ్వు ఆనందంగా జీవించడానికి ఎంత కావాలో అంత ఉండాలి. మనం అలా కాదే, కోట్లు కోట్లు సంపాదిస్తాం, 10 కోట్లు సంపాదిస్తాం, అయినా నీకు అంత తృప్తి ఉంటుందా? 100 కోట్లు సంపాదిస్తాం, అయినా తృప్తి ఉంటుందా? లేదు. 4 బిల్డింగ్లు కట్టుకుంటావు, అయినా తృప్తి ఉందా? 10 బిల్డింగ్లు కావాలి. అలా ఎంతకాలము నువ్వు సంపాదించుకున్నంత ఈ సంపాదనకే సరిపోతుంది జీవితము. ఇంకెప్పుడు సంపాదించుకుంటావు ఆత్మ జ్ఞానాన్ని? అదే చెప్తున్నారండి మన జీకే సార్ గారు. ఒక స్టోరీ చెప్తారండి. అదేంటంటే, ఇద్దరు స్నేహితులు ఉంటారండి. ఆ ఇద్దరు స్నేహితులు పక్కపక్కన ఇళ్లలో అద్దెకు దిగుతారు. ఒక అతను ఏం చేస్తాడు, తన తన యొక్క అవసరాలన్నీ పోగా మిగిలిన దాంతో ఒక టీవీనో, ఒక ఫ్రిడ్జో, అలా ఒక మంచమో కొనుక్కుంటాడు. ఇంకో ఫ్రెండ్ ఏం చేస్తాడు, ఆ ఇంటికి ఆ సున్నాలు బాగాలేవని, ఆ కింద గచ్చు బాగాలేదని, తలుపులు బాగాలేవని అవన్నీ బాగు చేసుకుంటా ఉంటాడు. ఒకరోజు ఇంటి అతను వస్తాడు, యజమాని వచ్చి ఇద్దరిని ఇల్లు ఖాళీ చేయమని చెప్తాడండి. ఫస్ట్ అతను ఏం చేస్తాడు, ఎంతో హ్యాపీగా ఆ ఫ్రిడ్జ్, తలుపులు, అదే మంచాలు, టీవీలు కొనుక్కున్నాడు కదా, అవన్నీ చక్కగా ప్యాక్ చేసుకుని హాయిగా మూట కట్టుకుని వెళ్ళిపోతాడు. రెండో అతను ఎలా వెళ్తాడండి, అతను ఏం చేశాడు, ఆ తలుపులు బాగాలేదని తలుపులు బాగా చేయించాడు, ఆ గోడలు బాగాలేదని గోడలు రంగులు వేయించాడు, అవన్నీ బిక్కుపోతాడా? పోలేడు కదా. లాభోద్యమని ఏడుస్తాడు. అరే నా సంపాదన అంతా ఇంటికి పెట్టేశానే, అదంతా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పి ఏడుస్తా కూర్చుంటాడు. అది మన స్టోరీనేనండి. అది మనం ఏం చేస్తున్నాము, ఎంతసేపు సంపాదన అని డబ్బులు, పేరు ప్రతిష్టలు అని సంపాదించుకుంటున్నావు. ఆ రెండో వాళ్ళలాగా చేస్తున్నాం మనం. అది తీసుకెళ్తావా నువ్వు?
ఈ డబ్బును తీసుకెళ్ళగలవా? ఈ పేరు ప్రతిష్టలు నువ్వు తీసుకెళ్ళగలవా? నెక్స్ట్ జన్మకి తీసుకెళ్ళలేవే. ముందు అతను ఏం చేశాడు? నువ్వు సంపాదించింది ఏంటి? చక్కగా ఎంతవరకు కావాలో అంతవరకు సంపాదించుకుని మిగిలిన డబ్బుతోటి టీవీలు, ఫ్రిడ్జ్‌లు అవి తీసుకెళ్ళవచ్చు ఇంకో ఇంటికి కదా! అలాగే మనం ఏం చేయాలి? ఆత్మ జ్ఞానాన్ని సంపాదించాలండి. ఆత్మ జ్ఞానం అనేటటువంటి ఆ మూటను తీసుకెళ్తాం మనం. అంతేగాని ఇవన్నీ తీసుకెళ్ళంగా ఈ డబ్బుని, ఈ పేరు ప్రతిష్టలు తీసుకెళ్తావా? అదే చెప్తున్నారు ఇక్కడ మన జీకే సార్ గారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ యొక్క స్టోరీ మన స్టోరీ అండి. మనం లేచినప్పటి నుంచి పడుకోబోయేదాకా డబ్బంతా తీసుకొచ్చి ఆ సున్నాలకి, పెయింట్‌లకి ఎట్టేస్తున్నామో, డబ్బు డబ్బు అనుకుంటా, ఆ మన పేరు ప్రతిష్టలు అనుకుంటా ఇక్కడే ఉండిపోతున్నావే. ఇవి నీతో రావు నాయనా. ఎప్పుడైతే నువ్వు ఆ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని ఎప్పుడైతే సంపాదించుకుంటావో దాన్ని నువ్వు తీసుకెళ్ళగలవు మరు జన్మ కోసము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటేనండి, ఇప్పుడు మనము ప్రాపంచిక చదువులు అందరూ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారండి? ఎల్‌కేజీ నుంచే స్టార్ట్ చేయండి. ఇప్పుడైతే మళ్ళీ ఏదో ప్లే స్కూల్స్ అని వచ్చేసినాయి. సరే ఒకటో తరగతి అనుకుందాం మనమైతే. మనం అప్పుడే అదే కదా చదువుకున్నాము. ఒకటో తరగతి నుంచే స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్కడు వాడు ఎంత విజ్ఞాని అయినా కావచ్చు, అబ్దుల్ కలాం అయినా కావచ్చు, మోడీ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. స్టార్ట్ చేసేది ఎక్కడి నుంచి? ముందు మనం ఎక్కడ తీసుకెళ్ళేస్తామో ఒకటో క్లాస్‌లోనే ఏస్తాము. వాడి యొక్క తెలివితేటలను బట్టి వాడు అట్లా ఎదుగుతా వస్తాడు కదా! వాడు పోయాడు. పోయిన తర్వాత నెక్స్ట్ జన్మ తీసుకున్నాడు. మళ్ళీ పుట్టినప్పుడు అబ్దుల్ కలాం గారు మళ్ళీ పుట్టాను నేను ఆల్రెడీ పీహెచ్‌డీ చేసేసాను అని చెప్తే ఊరుకుంటారా? మళ్ళీ పిల్లల మీద 2 కొట్టి తీసుకెళ్ళి ఒకటో క్లాస్‌లో ఏస్తారు. అవునా కాదా అండి? కానీ ఆత్మజ్ఞానం చూడండి. ఇప్పుడు మనం ఆత్మజ్ఞానం ఇప్పుడు నేనున్నానండి. ఈ స్టేజ్‌లో నేను బాడీ వేకేట్ చేశాననుకోండి. నెక్స్ట్ జన్మకి మళ్ళీ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాను? ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాను. దానికి ఉదాహరణ ఏంటి అంటే, ఇప్పుడు మన ఆత్మజ్ఞానులు ఉన్నారుగా మన ప్రేమిటి మాస్టర్సే చూసుకుందాము. ఇంతమంది ఉన్నప్పుడు అందరూ ఒకటో తరగతి నుంచే ఉన్నారా? లేరు కదా! వాళ్ళ యొక్క స్థితిని బట్టి, వాళ్ళ యొక్క గత జన్మల యొక్క స్థితిని బట్టి ఇట్లా, ఇట్లా ఉన్నారు. ఒకళ్ళు ఇక్కడ ఉంటే, ఒకళ్ళు ఇక్కడ. అంటే ఒకళ్ళు బేబీ సోల్‌గా ఉంటే, ఒకళ్ళు మనకి ఎన్నో ఉన్నాయి కదా! అదే కేటగిరీస్. అలా మనము వృద్ధాప్య స్టేజ్‌లో కొంతమందున్నారు. యవ్వనాత్మలు కొంతమందున్నారు. అలాగే బాల్యాత్మలు కొంతమందున్నారు. శైశవాత్మలు కొంతమంది ఉన్నారా లేదా? మరి ఎలా ఉన్నారు? అది బెస్ట్ ఎగ్జాంపుల్ గదండీ! అంటే మనతో ఉన్నటువంటి ఈ జ్ఞానం మనతోనే వస్తుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదొకటి నాకు తెలిసినంత వరకు చెప్పానండి. గమనించుకోండి ఇది కరెక్టో కాదో నాకు తెలీదు. నేనైతే అలాగే అనుభవంగా అనుకుంటున్నానండి. అంతేనా కాదా? అదే ప్రాపంచిక చదువైతే అందరూ ఒకటో తరగతి నుంచే స్టార్ట్ చేయాలి. కానీ ఆధ్యాత్మిక చదువు చేయడం లేదే. ఒక మాస్టర్ గ్రేట్ మాస్టర్ లాగా పెద్ద స్పీకర్ లాగా ఎంతో ఎదిగిపోయాడు. ఆ మాస్టర్ చెప్తుండే క్లాస్ అబ్బా! ఈ మేడం దగ్గర ఇంక కొంచెం సేపు ఉంటే బాగుండే. ఇంక కొంచెం సేపు క్లాస్ చెప్తే బాగుండు. ఈ మేడంతో మాట్లాడితే బాగుండు అని మనకు ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళ యొక్క స్థాయి ఆ లెవెల్‌లో ఉంది కాబట్టి. కొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గర కూర్చుంటే అబ్బా! ఈమె ఎప్పుడు వెళ్ళిపోతారా నాయనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదాంరా అని ఉంటది కొంతమందితో కూర్చున్నప్పుడు. అంటే వాళ్ళ ఆరా అనేది ఎలా ఉంది? అంటే అదంతా మన స్థితి అండి. మనం చేసుకునేటటువంటి ధ్యాన సాధన, మనం సంపాదించుకున్నటువంటి ఆత్మ జ్ఞానము దాని మీద ఆధారపడే ఉంటుందండి. అలా మనం ఆ ఇద్దరు స్నేహితుల కథని మర్చిపోకూడదండి. అది మనం గమనించుకోవాలి. ఆ మొదటి స్నేహితుడు చేసింది బెస్ట్ అనమాట. అలా మనం కూడా ఎప్పుడెప్పుడు చక్కగా జ్ఞానాన్ని సంపాదించుకుందామా? ఎప్పుడు మనకి ఎళ్ళిపోయే టైం వస్తుందా? చక్కగా మనం ఆ మూటను పట్టుకొని ఎళ్ళిపోదామా అని ఉండాలి. అంతేగాని ఇక్కడే ఉండి ధనము, డబ్బు అంటూ ఉండకూడదు అని చెప్తున్నారు. మేడం టైం ఎంత అయిందండి? నా దగ్గర వాచ్ లేదు. ఉందా మేడం టైము? ఇంకో 10 మినిట్స్ మేడం. ఓకే మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. ఈ విధంగా నేను ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లోకొచ్చిన తర్వాత ఎంతో జ్ఞానాన్ని తీసుకున్నాను మాస్టర్స్. ఎలెవెన్ చక్కగా కంప్లీట్ చేశాను. ఒక చాలకుడి నుండి శాస్త్రుడు అని ఒక బుక్ ఉంటుందండి మనకి. అంటే చలించేవాడు. తిన్నామా, లేచామా, పడుకున్నామా, తెల్లారిందా అనే స్థాయి నుంచి చక్కగా మనము వినటం స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత గ్రహిస్తాము ఆ నాలెడ్జ్‌ని. ఆ తర్వాత సాధన చేస్తాము. సాధన చేసిన తర్వాత మనకెన్నో హాస్టల్ మాస్టర్స్ ద్వారా ఎన్నో అనుభవాలు వస్తా ఉంటాయి. ఆ సాధనలోని చెప్తారు కదా! ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తామో మనకి పరిపూర్ణ ఆరోగ్యం అనేది వస్తుంది అని అలా ఆరోగ్యాన్ని తీసుకుంటాము. అలా తీసుకున్న తర్వాత ఇంక తపన స్టార్ట్ అవుతదనమాట లోపల నుంచి. ఎందుకు? బోధించాలి. సార్ ఏం చెప్పారు? ఏ నేర్చుకుంటే ఏ చెప్పండి, బి తెలుసుకుంటే బి చెప్పండి అన్నారు కదా! అలా కాదండి నేను ఇంకా ఇప్పుడే తెలుసుకుంటున్నాను. జెడ్ వరకు తెలుసుకునేదాకా చెప్పను అంటే, జెడ్ వరకు తెలుసుకునేదాకా ఈ భౌతిక దేహం ఉంటుందో పోతుందో తెలీదు కదండీ! పుడుతుందో ఎందుకు? నీళ్ళ మీద ఒక బుడగ లాంటిదండి ఈ జీవితం అనేది. మరి ఈ జీవితం ఎప్పుడు దాకా ఉంటుందో తెలియనప్పుడు నువ్వు జెడ్ వరకు నేర్చుకుంటాను అంటే అవ్వదండి. ఇది అనంతమైనదండి. ఈ నాలెడ్జ్ అనేది సాగరము, మహాసముద్రం అది. దాంట్లో కొన్ని బొట్లు మాత్రమే మనం తీసుకుంటున్నాము. అది తీసుకున్నప్పుడు వెంటనే చెప్పేయాలి ఎళ్లి. అదేనండి ఆ బోధకుడు స్టేజ్‌కి వచ్చానండి నాకు తెలిసి. నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచాలి. నేనేదైతే ఆనందాన్ని నేను పొందుతున్నానో అది నలుగురికి పంచాలి అనే తపనతోటి ఇప్పుడిప్పుడే నేను స్టార్ట్ చేసి చక్కగా చిన్న చిన్న క్లాసులు చేస్తున్నానండి. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో. ఈ విధంగా నా జీవితాన్ని నేను ఒక చాలకుడి నుంచి బోధకుడి వరకు మార్చుకోగలిగాను. నేను దీనికి ఎంతో వ్యతిరేకతలు వస్తాయండి. కానీ మనం వాటన్నిటిని కూడా లెక్క చేయకూడదండి. సత్యం ఏక్ సత్యం అంటారు కదా! సత్యం ఏక్ అది ఎక్కడైనా ఒకటేనండి. ఇది ఎక్కడైనా చెప్పగలగాలి. అలా చెప్పలేకపోతున్నాం కాబట్టి ఈ తయారొస్తోంది.
అంటే ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడకూడదు. అది తెలిసి ఉండాలి మనకి. మనం ఏం చేస్తామో ఎక్కువ ఇళ్లలో ఆడవాళ్ళకి ఆ స్వతంత్రం ఉండదండి, మాట్లాడే స్వతంత్రం ఉండదు. మనం మాట్లాడాలి. శాకాహారము అది రాక్షసాహారము అన్నప్పుడు నువ్వు చెప్పగలగాలి, ఎక్కడికైనా వెళ్ళి చెప్పగలగాలి ఆ మాటని. అలా మనం తెచ్చుకోవాలి అంటే మనం ముందు మన స్థితిని మార్చుకోవాలి. అది కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యము. అన్నిటినీ చూసుకోవాలి, సంసారాన్ని చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి, అదే కదా. ఈ నర జన్మం వెత్తినందుకు ఇహ పరములు సాధించవలెన్, మానక సద్గురు నామము నిరతము ధ్యానము చేమది భూనవలెన్, ధ్యానము చేమది భూనవలెన్. అంతే కదా మాస్టర్స్. దివ్యమైనటువంటి ఈ భౌతిక దేహాన్ని తీసుకొచ్చావు కాబట్టి అన్ని ఇహాన్ని చూసుకోవాలి, పరాన్ని చూసుకోవాలి. ఇక్కడే ఉండిపోతాం పోం కదా. అలాగని మనం ఈ జన్మ తీసుకున్నామంటే ఈ సంసారం తెచ్చుకుంది నువ్వేగా, పెళ్లి చేసుకున్నావు, బిడ్డల్ని కన్నావు, మరి అట్లాంటప్పుడు ఈ సంసార భారం కూడా నీ మీద ఉంది కాబట్టి ఇది చూసుకోవాల్సిందే, పరాన్ని చూసుకోవాల్సిందే. పరం అంటే ఏంటండి, మన యొక్క ఆత్మ ఉన్నతి కూడా చూసుకోవాల్సిందే. అందుకే నువ్వు సద్గురువు. గురువు అంటే ఫిజికల్ గురువు కాకపోవచ్చండి, ఈ శ్వాస అనే గురువు నువ్వు ఎప్పుడూ మానకూడదు, ఈ ధ్యానం అనే దాన్ని నువ్వు వదలకూడదు. ఎప్పుడైనా సరే ఇవి చేసుకుంటూనే ఉండాలి. నాకు ఈ పని ఉంది ఇవాళ అవ్వదు అంటే శ్వాస అలా పెండింగ్ పెడుతుందా, అది కూడా పెండింగ్ పెడితే నువ్వు ఉంటావా? ఉండవు కదా. అందుకే చెప్తారనమాట, ఏమని, వచ్చిపోయే శ్వాస నువ్వు పట్టించుకోకపోతే నీకు నీకు ఎక్కడ ఉంది. ఎన్ని తనువులైన మృతికి నడ్డము కావు, మృతిని గెలువలేక ఎదుగలేక, ఎందుకు దొంగ రీతి కాగా దొరుకునా మోక్షంబు, విశ్వదాభిరామ వినురవేమా. నువ్వు ఎన్ని తనువులు ఎత్తినా కానీ, ఎన్ని తనువులు ఎత్తుతావండి, ఈ ఈ జన్మకి ఈ తనువే, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ శరీరంతో నువ్వు ఇది లీడ్ చేయాల్సిందే. అలాంటి తనువు నువ్వు ఎన్ని ఎత్తినా కానీ నీకు మోక్షం రాదు నాయన అంటున్నాడు వేమన మహాశయుడు. ఎందుకు రాదు నాయన అంటే, చూడండి మనకి రోజుకి 21,600 సార్లు ఈ శ్వాస అనేది ఒక రాజాలాగా మన ముందు నుంచి ముక్కులోకి వెళ్ళి ముక్కులో నుంచి మన చక్కగా మన ముందు నుంచే వస్తూ పోతూ ఉంది. మరి నువ్వేం చేస్తున్నావు, దొంగలాగా తప్పించుకొని తిరుగుతున్నావు. ఒకసారన్నా పట్టుకున్నావా ఆ శ్వాస నువ్వు? మరి ఎట్లా వస్తుంది నాయన నీకు మోక్షం అనేది, ఎలా వస్తుంది, ముక్తి ఎలా వస్తుంది నీకు? ఎప్పుడైతే నువ్వు ఆ శ్వాసను పట్టుకుంటావో అప్పుడే నీకు ముక్తి మోక్షాలు అనేవి వస్తాయి. అంతేకాని దొంగలాగా తప్పించుకొని తిరుగుతా ఉంటే నీకు ముక్తి రాదు, మోక్షము రాదు. అది తెలుసుకుంటామండి. నీ జ్ఞానం అంతా ఎప్పుడు తెలుసుకుంటామండి? 50 ఏళ్ళు వచ్చేసి మరి ఇప్పుడు తెలుసుకున్నాను నేను. ఎట్లా అంటే కేవలం ధ్యానం 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 అండి. దీన్ని ఇస్లాంలో జికిర్ అంటారండి. మా తాత ముత్తాతలకు వచ్చేసింది అదేనండి. అప్పట్లో మా తాతగారు ఉన్నప్పుడు చెప్తా ఉండేవాళ్ళు, వచ్చిపోయేవాడిని పట్టుకో అమ్మా అని. కానీ నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు, చిన్నపిల్లని అనమాట, 5వ తరగతి సంథింగ్ ఏదో చదువుతా ఉన్నాను అప్పుడు, చిన్నపిల్లని. అప్పుడు ఆ నాలెడ్జ్ లేదు. ఆ వచ్చిపోయేవాడు ఎవరు, మన దగ్గరికి ఎవరు వస్తాడు అనుకునేవాళ్ళం, బాహ్యంగా ఆలోచించే వాళ్ళము. ఇప్పుడు అర్థమైందండి, ఆ వచ్చిపోయేవాడిని పట్టుకుంటేనే మన జీవితము, అప్పుడే మనకు ముక్తి అని ఇప్పుడు అర్థమయ్యింది. అందుకేనండి ఈ పిరమిడ్ సొసైటీకి ఈ ప్రతిసారికి నేను అట్రాక్ట్ ఎందుకు అయ్యానంటే, సార్ అన్ని కూడా ఇలా ఓపెన్ చేసేసారండి. దాపరికం ఏం లేదు, దోచుకున్న వాడికి దోచుకున్నంత, తీసుకున్న వాడికి తీసుకున్నంత, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా ఇక్కడ నాలెడ్జ్ అనేది సముద్రం అండి. దాంట్లో మనకి ఎన్ని కావాలంటే నువ్వు బాటిల్తో తీసుకెళ్తావా, బకెట్తో ముంచుకుంటావా, పైపులు అన్ని పెట్టేసుకుంటావా మీ ఇంటికి అనేది నీ ఇష్టం అది. అంతే కదా మాస్టర్స్. ఈ పిరమిడ్ PSSM లో మనకి ఎంత నాలెడ్జ్ ఉందంటే అంత నాలెడ్జ్ అనేది మన మన యొక్క ఓపిక అండి. ఆ తీసుకునే ఓపిక మనకు ఉండాలి, కానీ ఇక్కడ సముద్రమే ఉందండి, మహాసముద్రమే ఉంది, అక్కడ మనం తీసుకోగలగాలి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి డౌట్, ప్రతి ప్రశ్నకి నాకు సమాధానం దొరికిందండి. ఇది జికిర్ అంటారు. జికిర్ ఎందుకు చేయాలి అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఇస్లాం మీద నాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగిందండి. జికిర్ అంటే నాకు అప్పుడు అర్థం తెలియదు. ధ్యానము, మెడిటేషను, జికిరు ఈ 3 ఒకటేనని ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిందండి. గురువు అంటే ఏంటో, ఆ మహత్యం అంటే ఏంటో నాకు తెలిసింది. అందుకే చెప్తారు కదా మనకేమని, గురువు లేకుండా మనం ఏమి చేయలేము అనేది మనకు అర్థమైందండి. ఎందుకంటే ఆ రోజు నేర్చుకోవాలనుకుంటే ఆ ఎక్కడెవడి నేర్చుకునేవాడు కదా, మరి ప్రతిమ ఎందుకు పెట్టుకున్నాడు ద్రోణాచార్యుడిది? అది గురువు అనేవాడు కావాలండి. అది చెప్తున్నారు, గురువును శిక్ష లేక గురు తెట్లు గలుగునో, అజునికైన వాని అబ్బకైనా తాళపు చెవి లేక తలుపెట్టులుడునో, విశ్వదాభిరామ వినురవేమా. అది ప్రాపంచిక చదివైనా ఆధ్యాత్మిక చదివైనా గురువు అనేవాడు కావాలి. ఆ గురువు ఫిజికల్ గానే ఉండాల్సిన పని లేదండి, హాస్టల్ గా ఈ శ్వాసే నీ గురువు అని చెప్పారు కదా మన గురువు గారు. ఆ శ్వాస అనే గురువుని పట్టుకుంటే చాలు నాయన, ఇంకా ఏమీ అవసరం లేదు. అది అర్జునుడైనా సరే వాడి అబ్బాయినా కానీ గురువు అనేవాడు కావాల్సిందే. తాళం కప్ప పెద్దది వేస్తామండి, చిన్న తాళం చెవి లేకపోతే ఆ తలుపు పుడిద్దా అండి? పుడదు కదా.
కంపల్సరీ ఆ తాళం చెవి లేకుండా పెద్ద కప్పని మనం ఊడదీయలేము. అలాగే గురువు లేకుండా మనము ఏ విధంగా కూడా డెవలప్ అవ్వలేము. అది ప్రాపంచిక చదువా, ఆధ్యాత్మిక చదువా అనేది ఏదైనా సరే గురువు అనేవాడు మోర్ ఇంపార్టెంట్ అండి. మన శ్వాసే మన గురువు అన్నారు కాబట్టి ప్రతిసారి ఆ శ్వాసతో ఉందామండి. కనీసం మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలైనా కానీ మనం ఈ శ్వాసతో మమేకం అవుదామండి. ఇంకా చాలా చాలా అనుభవాలు ఉన్నాయండి. చెప్పుకుంటా పోతా ఉంటే ఇంకా గంటలు గంటలు సరిపోవు మనకి. అంత ఆనందము, అంత అద్భుతాన్ని చూస్తున్నానండి నేను ఈ ధ్యానంలో. నాకు చాలా హ్యాపీగా ఉందండి. నాకు వచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని నేను ఎంఎస్సీ సైకాలజీ చేశానండి. ఎంఏ పాలిటిక్స్ చేశాను. ఎంఈడీ చేశాను నేను. ఈ జ్ఞానాన్ని నేను అందరికీ సార్ ఏమన్నారు, కొత్త కొత్త జ్ఞానం జీకే సార్ అదే అంటారు అనమాట. ఎప్పుడు ఇదే చేస్తూ ఉంటే బోర్ అయిపోతుంది మనకు జీవితము. అందుకే మనకి ఎప్పుడు కూడా కొత్త కొత్త నాలెడ్జ్ నేర్చుకోవాలి. 64 కళలు ఉన్నాయంట భారతదేశంలో. మరి ఆ కళలో ఏదో ఒక కళ నేర్చుకోవాలి అని చెప్తారండి. అందుకనే నేను నాకు వచ్చినటువంటి హిందీని రోజు ఫ్రీగా అందరికీ చెప్తున్నానండి. ఇంగ్లీష్ చెప్తున్నాము. నాకు వచ్చినటువంటి ఈ వేమన పద్యాలు, వీర బ్రహ్మేంద్ర పద్యాలు, భగవద్గీత శ్లోకాలు ఇవన్నీ కూడా నేను చెప్తున్నానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా గ్రూప్లో జాయిన్ అయ్యి చక్కగా నేర్చుకోండి. అంతా ఫ్రీ. తర్వాత నేను నా యొక్క ఆత్మ ప్రగతి కోసము నేను కూడా చక్కగా సంగీతం నేర్చుకుంటున్నానండి. అలాగే ఫ్లూట్ నేర్చుకుంటున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఈ కళలకు కానీ సంగీతానికి కానీ మనకి కుల మతాలతో పని లేదండి. మనం చక్కగా నేర్చుకోవాలనుకుంటే అన్నీ నేర్చుకోవచ్చండి. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా మన ఆత్మ యొక్క అభివృద్ధి కోసము మనం కంపల్సరీగా ఇవి నేర్చుకొని తీరాలండి. నేను ఫ్లూట్ నేర్చుకుంటున్నానండి. అలాగే కూచిపూడి డాన్స్ నేర్చుకుంటున్నాను. నా ఆత్మ ప్రగతి కూడా జరగాలి కాబట్టి నేను చేయాల్సినటువంటి ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనేది హయ్యెస్ట్ సేవ అండి. అదే మనం అన్నదానాలు, భూదానాలు, గోదానాలు, వస్త్రదానాలు అన్నీ అయిపోయినాయండి. ఆ భక్తి మార్గంలో చేసే మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక మనకు అవన్నీ అవసరం లేదండి. ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే ఏంటి? పాంప్లెంట్ పంచావా, ధ్యాన ప్రచారం చేసావా, జ్ఞానాన్ని పంచావా, పిరమిడ్లు కడుతున్నావా, అక్కడ హెల్ప్ చేయడము, అన్నదానాలకి మనకి ఎన్నో జ్ఞాన యజ్ఞాలు జరుగుతున్నాయి, అక్కడ మనం హెల్ప్ చేసామా, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. మనం ఇప్పుడు చేయాల్సినటువంటి సేవ అదండి. అన్నదానాలు, భూదానాలు, గోదానాలు అవన్నీ చేసేం అయిపోయినాయండి. వాటి వల్ల మనకు అంతగా ఇప్పుడు ఏం లేదు అవసరము. ఇది మనం చేస్తున్నాం కాబట్టి నాకు తెలిసినటువంటి జ్ఞానదానము, నాకు తెలిసిన దాన్ని నేను పంచుకుంటూ వస్తున్నానండి. ఈ విధంగా నా జర్నీ సాగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ధ్యానంలో ఎన్నో అనుభవాలు చూశానండి. నాకు ఎప్పుడు ఎవరు కనబడరండి. ఏ మాస్టర్ కనబడలేదు. నేను ఏమి హాస్టల్ ట్రావెల్ చేయలేదు. కానీ నా ఫిజికల్ లైఫ్ లో నేను అనుభవిస్తున్నానండి. చక్కటి ఆరోగ్యాన్ని పొందుతున్నాను. ఈ మైండ్ లో అది వరకు అత్తగారు ఇలా అన్నారు, ఆడపడిచి ఇలా అన్నారు, నైబర్స్ ఇలా అన్నారు, మోస్తూ ఉండేదాన్ని. ఇదంతా ఖాళీ అయిపోయి చక్కగా ఎంటీగా ఉందండి. ఎంతో హ్యాపీనెస్ ని పొందుతూ, ఆనందాన్ని అందరికీ పంచుతూ, ఎంతో ఆత్మ కుటుంబాన్ని నేను డెవలప్ చేసుకుంటూ ఉన్నానండి. అంతకుముందు నాకు ఆత్మ కుటుంబం లేదండి. కానీ ఇప్పుడు ఆత్మ సంబంధి కుటుంబములు, నాకు ఆత్మ కుటుంబములు అంటే ఆత్మ ఫ్రెండ్స్ అనేవాళ్ళు నాకు చాలా ఎక్కువైపోయారు అనమాట. చాలా పెద్ద ఫ్యామిలీ అయిపోయిందండి. ఈ మధ్య నేను హిమాలయాస్ కూడా వెళ్ళొచ్చానండి వంశీ సార్ టీమ్ తోటి. ఎంతో అద్భుతమైన జర్నీ అండి. ఈ విధంగా నాకు తెలియకుండానే మాస్టర్స్ నా యొక్క ప్రణాళికతో పాటు విశ్వ ప్రణాళిక నన్ను జోడించి నన్ను అలా తీసుకువెళ్తున్నానండి. పక్క ఇంటికి కూడా పంపించినటువంటి మా సార్ ఈ రోజు నేను జ్ఞానం కోసం ధ్యానం చెప్పడానికి వెళ్తున్నానంటే చక్కగా ఎలో చేస్తున్నానండి. మరి ఈ రోజు నేను హిమాలయాలకు కూడా వెళ్ళొచ్చానంటే మరి ఆ సృష్టి అనండి, మన చేతుల్లో ఏం లేదు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా సృష్టి చూసుకుంటది మనల్ని, మన చేతుల్లో ఏముంటదండి. ఆ విశ్వానికి మనం ఒక వారధి లాగా, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మనల్ని వాడుకుంటుంది అనమాట ఈ సృష్టి అనేది. మనం ఒక ఇన్స్ట్రుమెంట్ లా అండి. నేను అంటే ఇక్కడ జరిగిన యాసని కాదండి, ఒక ఇన్స్ట్రుమెంట్ ని నా ద్వారా ఏం అందించబడాలో ఆ విశ్వమే చూసుకుంటుంది. ఇప్పుడు చెప్పింది కూడా నేను కాదండి, నాలో ఉన్నటువంటి ఆ విశ్వ స్వరూపమే ఇక్కడ ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉందండి. అది తెలుసుకున్నానండి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చి మేడం వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసి చక్కటి ఈ అనుభవాలు చెప్పాలని నాకు అవకాశం ఇచ్చారు. ఈ జూమ్ లో ఉన్నటువంటి ఆత్మ బంధువులకి, అలాగే ఈ మహావత బాబా ఫౌండేషన్ యొక్క ఈ టీం సభ్యులందరికీ తెర ముందు తెర వెనుక ఎంతో మంది చేస్తే గానీ వర్క్ ఇది అవ్వదండి. అలాంటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలని శతకోటి ఆతపడమాలండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. టైం అయింది కదా. మేడం టైం అయిందా? హలో మేడం, ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మాకు ఈ రోజు. మీరు మీ అనుభవాల్ని షేర్ చేసుకున్నారు. ఇంతటి మంచి జ్ఞానం మీరు అందించినందుకు మహావతార్ ఫౌండేషన్ తరఫున మీ అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ మేడం.
వినే అవకాశాన్ని మీరు కల్పించాలని కూడా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. లేదు అంటే మనం సెషన్ ఎండ్ చేసుకుందాము. మేడం అన్మ్యూట్ ఇచ్చాను కృష్ణకుమారి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం మీరు ఎప్పుడు విన్నా క్లాస్ చాలా బాగుంటది, వినాలనిపిస్తుంది, చాలా బాగుంటది మేడం. అదే చెప్దామని హ్యాండ్ రైజ్ చేశాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. పుష్పలత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం క్లాస్ అయితే చాలా బాగుంది మేడం. ఎంతసేపు అయిపోతుందా మేడం? ఇందాక అన్నప్పుడు 10 minutes ఉంది అన్నారుగా, అయ్యో ఇంకా 10 minutes ఉందా అనిపించింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నాకు అలాగే ఉంది, ఇంకా చెప్పాలని అనిపించింది అనమాట ఈ టీంలో, ఈ గ్రూప్ లో. అన్ని కూడా మనం ఇప్పటి నుంచి స్కూల్ పద్యాలే, కానీ మనం ఈ మెడిటేషన్ వచ్చిన తర్వాతే వాటి అర్థాలు నేర్చుకోవడం మొదలు పెట్టాం మేడం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. శివజ్యోతి మేడం అన్మ్యూట్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ ఇచ్చాను శివజ్యోతి మేడం, మాట్లాడండి మేడం. అన్మ్యూట్ ఇచ్చాను, అన్మ్యూట్ అయ్యారు మేడం, మాట్లాడండి మేడం. ఆత్మ ప్రణామాలు మేడం. చాలా చక్కగా చెప్పిండ్రు మేడం. అసలు కులమతాలకు అతీతంగా మీది ఇంతకుముందు కూడా ఒక క్లాస్ విన్నాం మేడం, చాలా బాగుంది. ఇప్పుడు కూడా ఎంత మళ్ళీ అన్ని గుర్తు చేసినట్టు అయిపోతుంది మేడం. మాకు చాలా చక్కగా చెప్పిండ్రు. అసలు హిందువులకు కూడా కొందరికి రాదనుకుంటా మేడం, ఇట్లా శ్రీరామ రామ రామేతి అని మీరు చదివిండ్రు కదా, చాలా చక్కగా చదివిండ్రు. హిందువులు కూడా అసలు పట్టించుకోరు మేడం, ఇవన్నీ ఏదో యాంత్రికంగా జీవిస్తుంటారు. కానీ మీరు ఈ ఆత్మజ్ఞానం తీసుకొని ఇంత చక్కగా అన్ని మంచిగా పాడుతున్నారు, మళ్ళీ సంగీతం నేర్చుకుంటున్నా అంటున్నారు, ఫ్లూట్ నేర్చుకుంటున్నా అన్నారు. అసలు ఈ ఏజ్లో మీకు ఇంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే అది గత జన్మ సంస్కారం ఉన్నట్టుంది మేడం మీకు. ఇంకోసారి కూడా క్లాస్ చెప్పాలనుంది, ఇంకోసారి కూడా క్లాస్ చెప్పాలనుంది మేడం. మేడం ఆత్మ ప్రణామాలు, ఆత్మ ప్రణామాలు మేడం. మీకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మహావతార్ ఫౌండేషన్ వారికి, నాగమణి మేడం గారికి, లలితా మేడం గారికి, రంగనాథ్ మాస్టర్ కి, అసలు ఈ గ్రూప్ లో ఉన్న ఆత్మీయులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు మేడం. రోజు ఉదయం 6:30 ఎప్పుడైతుందా, ఎప్పుడు ఓపెన్ చేసుకుందామా అన్నట్టే ఉంటది. నేను యోగా చేసుకుంటూ చూస్తుంటాను మేడం ఈ క్లాసు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మరి ఒకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము, ఈ రోజు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని పంచినందుకు. తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.